శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, చిన్ననాటి నుంచి మంచి జ్ఞాపకాలు కానీ, ఆ వయసులో కొన్ని మనసుకు నచ్చిన సంగీతపరమైనవి కానీ, ఆటలు ఇటువంటి వాటికి సంబంధించినవి కానీ అన్నీ మనసులో గుర్తున్నాయి. అవి పెద్దయిన తరువాత ఇప్పుడు గుర్తుకు వచ్చినప్పుడు లేదా అటువంటివి ఎక్కడైనా విన్నప్పుడు చూసినప్పుడు భావోద్వేగానికి గురవుతున్నాను. అలా గురైనప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకోవటం, ఏదో పోగొట్టుకున్నాను, ఏదో మిస్ అయిపోయింది అనే బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాత రోజులు మళ్ళీ రావు అని అనిపిస్తూ ఉంటుంది. నిజముగా పాత రోజులలో అప్పుడు ఫోన్లు లేవు, డబ్బులు లేవు, అంటే ఇంత ఎక్కువగా ధన సంపాదన వసతులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి అనేక సౌకర్యాలు లేవు. అయినా జీవితం చాలా సంతోషంగా గడిచింది. కంటి నిండా నిద్రపోతూ చక్కగా ఆటలు పాటలు వీటితో కాలం గడిచేది. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిలాగా జీవితం అనిపిస్తున్నది. అది ఫీలింగ్ అని తెలుస్తున్నది. కానీ గతాన్నే మనసు కోరుకోవటానికి గల కారణము చెప్పగలరు? ఇదండి. ఇప్పుడు వీరు చెప్పేది ఏంటంటే, ఇది మన అందరి జీవితాల్లో ఉండేదే. మన చిన్నతనం నుంచి మనకు గుర్తున్న విషయాలు. చక్కగా చిన్నతనం అంతా ఆటలతో పాటలతో గడిచిపోయింది. ఎవరితో ఆహతను బట్టి వాళ్ళు తల్లిదండ్రులు అమర్చినటువంటి సౌకర్యాలతో జీవితాన్ని గడిపేసుకున్నాం. అలా ఎదుగుతూ ఎదుగుతూ చక్కగా చదువులు, స్నేహాలు, రకరకాల ఆటలు పాటలు అన్నీ చిన్నతనంలో మనకు నచ్చినవి ఏదో రకరకాలు చేస్తుంటాం. వీటితో పాటు పెరిగి పెద్దయ్యాం. పెరిగి పెద్దయినాక మనం ఏదో ధన సంపాదన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరైనా చేయాల్సిందే. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మార్గం అదొకటి, ఇంకో మార్గం ఏం లేదు ప్రపంచంలో ఎవరికి. మనిషి ఎదుగుతున్నాడు అనుకోండి, ఎందుకు ఎదుగుతున్నావు అంటే అపర కుబేరుడు కొడుకైనా మళ్ళీ ఆ వ్యాపారాలు కంటిన్యూ చేస్తాడు. అది తన బాధ్యతగా స్వీకరిస్తాడు. మళ్ళీ ధన సంపాదనే. ఇక లేని వాళ్ళు అనుకోండి, కూలి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేని వాళ్ళు అనుకోండి, డైరెక్ట్గా ధనం కోసమే. ధనం ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ధనం కోసమే. అది తప్ప అసలు ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రపంచంలో లేదు. భౌతిక ప్రపంచంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, తద్వారా ధనం సంపాదిస్తూ ఉంటారు. పోనీ ధనం కోసం కాదండి, మాకు ప్యాషన్ కోసం చేస్తున్నాం. ఇప్పుడు సైంటిస్టులు ఏదో కనుక్కుంటున్నారు, వీళ్ళు ఏదో కనుక్కుంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే ఒక అభిరుచి కోసం చేస్తున్నాం, ఒక ఆనందం కోసం చేస్తున్నాం అంటే దాని నుంచి మీరు ధనం సంపాదించట్లేదా? చాలామంది చెబుతారు, ఇది మాకు ప్యాషన్ అండి, మాకు వృత్తి అండి, ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటారు. చాలామందిని చూశాను. సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు, అన్ని రంగాలలోనూ ఇంటర్వ్యూలు ఎవరో తీసుకుంటారు? కొంచెం అధికంగా ముందుకెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరూ డబ్బు తీసుకోవట్లేదా? ఆ డబ్బుని చెప్పరు, మాకు ప్యాషన్ అంటారు. కాదండి, మూలం ధనం. ధనం మూలం ఇదం జగత్. నువ్వు డబ్బు తీసుకోకుండా ఏమన్నా చేసావో చెప్పు. ఆఖరికి ఆధ్యాత్మికతలో కూడా డబ్బు లేకుండా ఏమీ సాగదు. మతాలు, మార్గాలు, ప్రార్థనాలయాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, ఈ నడక మొత్తం డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత పెద్ద గురువు. అన్ని వేల ఎకరాల్లో సంస్థలు నిర్మిస్తారు, అన్ని వేల ఎకరాల్లో కట్టడాలు కడతారు, అంతంత గొప్ప గొప్ప కట్టడాలు కడతారు. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి రావాలి? ప్రజల నుంచి రావాలి. నువ్వు జ్ఞానాన్ని నమ్ముతున్నావు, దేవుణ్ణి నమ్ముతున్నావునే, అక్కడ ఆ దేవుణ్ణి నమ్ముతున్నావు అంతే. నువ్వు భక్తి అనే పేరుతో జరుగుతుంది, అంతేం లేదు. వాళ్ళు ఏదో జ్ఞానం పొందుతున్నావు అనుకుంటున్నారు, భక్తిని పొందుతున్నావు అనుకుంటున్నారు. నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు అమ్ముతున్నావు అంతే. డబ్బుతో సంబంధ బాంధవ్యం ఉన్న ఆధ్యాత్మికత అయినా అంతే, మతాలైనా అంతే, మార్గాలైనా అంతే, విధానాలైనా అంతే, ప్రచారాలు అంటారు. ఎక్కడి నుంచి ఇవన్నీ? మా జీవితాలు భగవంతుడికి అంకితం చేసేసారంటారు. ఎవరు చేయమన్నారు నిన్ను? ఏ భగవంతుడు అడిగాడు? ఒకవేళ భగవంతుడు అడిగితే నిజంగా మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ అంకితం చేసేస్తారు. భగవంతుడే కనపడి అడిగితే అంకితం చేయని వాడు ఎవడండి ఇక్కడ? ఏ స్త్రీ చేయదు, ఏ పురుషుడు చేయడు. నిజంగా ఒక దేవతో, ఒక దేవుడో, మీరు నమ్మినటువంటి మీ మతంలో ఉన్నటువంటి దేవుడు కనపడి, ఆ దేవత కనపడి, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళు కనపడి, నీ జీవితాన్ని నా కోసం అంకితం చేయి, నువ్వు నాతో ఉండిపో,
నువ్వు ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను అని చెబితే ఎవరైనా అసలు భర్తతో ఉండాలి, భార్యతో ఉండాలి అని పెళ్లిళ్ళు చేసుకుంటారా? దేవుడితో ఉండాలని వెళ్ళిపోరు. చిన్న కామన్ సెన్స్ పాయింట్ అది. అవన్నీ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా, జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన విశ్లేషణ మాత్రమే మాట్లాడుతున్నా. ఇది జరిగేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, దీన్ని ఎవరం ఏం మార్చలేం. ఇందులో మంచి ఉందా, చెడు ఉందా, తప్పు ఉందా, రైట్ ఉందా ఎవరని చెప్పలేం. యద్భావం తద్భవతి. మంచి ఉందనుకుంటే మంచి ఉంది, చెడు ఉందనుకుంటే చెడు ఉంది. నువ్వు ఎలా తీసుకుంటే అలా ఉంది. కానీ ధనం మూలం ఇదం జగత్. నువ్వు భౌతికంగా కనబడేటువంటి ఎటువంటి చర్య చేయాలన్నా, అంటే నీ భౌతిక శరీరం మొదలుకొని భౌతిక ప్రార్థనాలయాలు, భౌతికమైన మతపరమైన కార్యాలు, భౌతిక దైవీపరమైన కార్యాలు, భౌతిక అంటే కనపడే, తెలిసే, గ్రహించగలిగే ఏవి చేయాలన్నా డబ్బే మూలం. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ వాటితోనే చేస్తున్నారు, వాటి కోసమే చేస్తున్నారు, వాటి వల్లనే చేస్తున్నారు. డబ్బు లేకపోతే ఏమి చేయలేం. డబ్బు లేకపోతే ఒకటి చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. డబ్బు లేకపోతే తపస్సు చేయొచ్చు. డబ్బు లేకపోతే మేలకుండా కూర్చోవచ్చు. కానీ ఎంతసేపు కూర్చుంటే ఆహారం కావాలి మళ్ళీ. ఈ ఆహారానికి కనీసం నేను డబ్బు తీసుకొని భిక్ష తీసుకుంటాను అన్నావు అనుకో, ఆ భిక్ష ఎవరు పెట్టాలి నీకు? డబ్బు సంపాదించినోడు తన ఇంట్లో తను కొనుక్కున్న వస్తువుల్లో, తను వండుకున్నటువంటి ఆహారంలోంచి కొంత నీకు ఇవ్వాలి. ఏదో చిరిగిపోయిన బట్టలైనా కట్టుకుంటానులే, నాకు బట్టల అవసరం ఎక్కువ లేదన్నావు అనుకో, పోనీ కాదు గోచీనే పెట్టుకుంటానన్నావు అనుకో, ఆ గోచి కూడా ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా. నీకు ఎవరు ఇవ్వాలి? సంపాదించిన వాళ్ళే ఇవ్వాలి. మళ్ళీ ధనం మూలం మిదం జగత్తే. మొత్తం నువ్వు బ్రతికున్నంత కాలం కనపడుతున్నటువంటిది భౌతికం, అంటే కనపడేది దేనికైనా ధనం మూలం ఇదం జగత్. కాబట్టి ఇంకొక విధానం కూడా లేదు ప్రపంచంలో. మనుషులకి, మానవ జాతికి ఉన్నది ఒకటే విధానం. ఏంటంటే అందరూ చిన్నతనం అంతా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి తల్లిదండ్రుల పెంపకంలో హాయిగా పెరుగుతాం. ఏదో స్కూల్కి వెళ్ళమంటారు, చదువుకుంటాం, అక్కడ ఫ్రెండ్స్, తిరుగుళ్ళు, మనకు కావాల్సినవన్నీ తల్లిదండ్రులను అడుగుతాం. అసలు సంపాదన ఎంత కష్టమో, సంపాదించే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో మనకు అసలు తెలీదు. తల్లిదండ్రులు ఇంట్లో మనకే ఒక పక్క తండ్రి సంపాదన, తల్లి సంపాదన, లేదా ఇద్దరు సంపాదిస్తున్నారు. మళ్ళీ ఇల్లు నడపడానికి, ఇంట్లో వాళ్ళ అవసరాలన్నీ తీర్చడానికి ఆ ఇంట్లో గృహిణి ఎంత కష్టపడుతుంది, ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు ఎన్ని చేస్తుంది, ఇవన్నీ ఎవరికి తెలియదు. అంటే పిల్లలకు తెలియదు. ఎవరికంటే పిల్లలకు తెలియదు, అసలు ఆ స్పృహ కూడా రాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు తల్లిదండ్రులు అయినాక తెలుస్తుంది. అందుకని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మధురంగా ఉంటాయి, గడిచిపోయిన చిన్ననాటి జ్ఞాపకాలు. కారణం ఏంటో తెలుసా? మన బరువు బాధ్యతలు, మన బరువు ఎవరో మోస్తున్నారు. వస్తువులు ఉన్నాయా, సుఖాలు ఉన్నాయా, వస్తువులు లేవా కాదు అసలు విషయం. ఇక ఏ కాలంలో ఏ ఉంటే అవి పెట్టుకొని వెళ్తాం అంతే. లేని దాని గురించి ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు సెల్ ఫోనే కనిపెట్టలేదు, ఒకప్పుడు లేదు. ల్యాండ్ ఫోన్లు ఉండేవి. అవసరం ఉన్నోళ్ళు చేసుకునేవాళ్ళు. ల్యాండ్ ఫోన్తో అవసరం అందరికీ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు సెల్ ఫోన్లో, ఇప్పుడు కూడా సెల్ ఫోన్తో అందరికీ అవసరం లేదు, కానీ సెల్ ఫోన్లోకి సినిమాలు వచ్చేసినాయి, సోషల్ మీడియా వచ్చేసింది, యూట్యూబ్లు వచ్చేసినాయి, రకరకాలు వచ్చేసినాయి. ఊరికనే సరదాగా అందరూ ఏం చేస్తున్నారని చూస్తున్నారు అందులో. ఇప్పుడు సెల్ ఫోన్ అందరికీ ఫోన్ అవసరం ఉండి కాదు, ఆ ఫోనులో అనేకం కనపడుతున్నాయి, అనేకం వినపడుతున్నాయి. వాటి అన్నింటినీ చూసి కాసేపు టైం కాలక్షేపం చేస్తున్నారు. అలాంటిది ఒక వినోదం సోషల్ మీడియాని మనం తయారు చేసుకున్నాం. అది వినోదం, ఒక సినిమా లాంటిది. ఇదివరకు సినిమా అంటే సినిమా హాల్కి వెళ్ళాలి, అందుకని ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళు. వారంకి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, బాగా పిచ్చోళ్ళు అయితే 2 రోజులకు ఒకసారో, అది ఒక వ్యసనం కింద. ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి నిమిషం ఇలా తిప్పుతూనే ఉంటారు అందరూ. ఎందుకని అంటే లక్షల కోట్ల మంది అందులో అనేకం చేసి పెడుతున్నారు. ఎవరు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు సరదాగా, జస్ట్ లైక్ టైం పాస్. ఇప్పుడు వచ్చింది, అది వచ్చింది తప్ప రైటా కాదు, అక్కడ వచ్చింది అంతే. దాన్ని ఎలా కావాలంటే అలా వినియోగించుకో, తప్పుకి వినియోగించుకో, రైట్కి వినియోగించుకో అంతే. అందుకని ఎప్పుడు కాలంలో అప్పుడు ఉన్నవి వాటిని పట్టుకు వెళ్తూ ఉంటాం, తెలియని పట్టుకొని వెళ్ళంగా మనం. గతపు రోజులే మంచివి, ఇన్ని వస్తువులు లేవు, ఇన్ని సౌకర్యాలు లేవు, ఇన్ని వసతులు లేవు, ఇన్ని వనరులు లేవు అంటే అప్పుడున్నవి అవి. అప్పటికి అవి ఎక్కువే. అంతకు ముందు తరాల వాళ్ళు అలాగే చెప్పుంటారు. మన చిన్నతనాన్ని తీసుకుంటే మన వెనక జనరేషన్ వాళ్ళు అలాగే చెప్పుంటారు. ఇప్పుడున్న వస్తువులు ఎప్పుడెక్కడ ఉన్నాయండి మాకు, అసలు ఇప్పుడు బోల్డ్ వస్తువులు వచ్చేసినాయి పిల్లలకి, వీళ్ళకి, ఈ జనరేషన్కి. అందుకే డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంది వీళ్ళకి. మాకేముందండి అసలు వస్తువులు ఏమి లేవు, వెళ్ళి ఆ పొలంలో ఏదో పొద్దున్నే పని చేసుకొని చక్కగా పగలు సూర్యుడితో పాటు లేచేవాళ్ళం, మళ్ళీ ఆ సూర్యుడితో పాటు మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళం.
చక్కగా సూర్యోదయానికి లేవడం, సూర్యాస్తమయానికి పడుకోవడం, అంతే. సూర్యాధారిత జీవితం, కరెంటు బిల్లులు కట్టుకోవడం అదేమి లేదు. ఏదో ఇంత కిరసనాయిల దీపాలు వెలిగించుకునే వాళ్ళం, అది కూడా కాసేపు ఊరికి అంతేను. ఆ కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా పడుకొని తెల్లవారుజామున లేచి పనులు చేసుకునేవాళ్ళం. ఆ మాకేముందని వాళ్ళు అవి చెబుతారు. ఇప్పుడు కాదు, తర్వాత కేబుల్ టీవీలు వచ్చినాయి, ఇప్పుడు 24 hours టీవీ ఛానల్స్ ఉన్నాయి. పగలు లేదు, రాత్రి లేదు, కరెంట్ వచ్చింది. పట్టపగల్లాగా నువ్వు రాత్రి జీవించవచ్చు, పగలు జీవించవచ్చు. అసలు కొన్ని సిటీస్లో ఫ్యాక్టరీలు పనిచేసే విధానాలు అంటే ప్రపంచం మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మన దేశంలో పగలైతే కొన్ని దేశాల్లో, అటువైపు ఇతర దేశాల్లో, అమెరికా అటువైపు దేశాల్లో రాత్రి ఉంటుంది. అటువైపు రాత్రి ఉన్నప్పుడు మనకు పగలు ఉంటుంది. ఇలా దేశాలన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి. మొత్తం దేశం కలిసిపోయింది కాబట్టి పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసేటువంటి విదేశీ సంస్థలు, స్వదేశీ సంస్థలు ఉన్నాయి. 24 hours పనిచేస్తూ ఉంటాయి. అలా 24 hours పనిచేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రాత్రిపూట కంపెనీల్లో పనిచేసేవాళ్ళు మన దేశంలోనే కూర్చున్నా వాళ్ళు రాత్రి ఉద్యోగం చేసి పగలు నిద్రపోతారు. మన దేశంలో 3 షిఫ్ట్లు పనిచేసే కంపెనీలు ఉన్నాయి. ఇలా అనేకం ఉంది ఇక్కడ. వీటన్నింటికి కారణం ఏంటి అంటే ఇది మంచా చెడా కాదు. దేన్ని మంచి అనకు, చెడు అనుకో. కాలంలో మార్పు జరుగుతూ ఉంటుంది. కాల మార్పు, దాన్ని మంచిగా ఉపయోగించుకుంటావా, చెడుకు ఉపయోగించుకుంటావా అనేది నీ చేతిలో ఉంది. ఏది మంచిది కాదు, ఏది చెడ్డది కాదు. ప్రతి చెడులోనూ మంచి కలిసి ఉంటుంది, ప్రతి మంచిలోనూ చెడు కలిసి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అవుతుంది. ఆహారం బ్రతకడానికి అవసరం కాబట్టి ఆహారం చాలా మంచిది. అదే ఆహారాన్ని అధికంగా తింటే అదే నేను చంపేస్తుంది, నీకు అనారోగ్యాలు క్రియేట్ చేస్తుంది, నీకు దుఃఖాలు క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయం కాదు. ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఎక్కడ ఉంది అంటే మన మీద ఆధారపడి ఉంది, నా మీద ఆధారపడి ఉంది, నీ మీద ఆధారపడి ఉంది. దాన్ని నువ్వు నేను ఉపయోగించుకునే విధానం మీద ఆధారపడి ఉంది తప్ప విషయాలు, వస్తువులు, ప్రకృతి, విధానం, మార్పులు, కాలంలో వస్తున్నటువంటి ఆధునికమైనటువంటి ఆవిష్కరణలు ఏవి చెడ్డవి కాదు, మంచివి కాదు. ఉపయోగించే తీరును బట్టి ఉంది. అసలు ప్రపంచంలో మంచి చెడు అనేది మన భావనలో ఉంది, మన ఆలోచనలో ఉంది, మనం గ్రహించే తీరులో ఉంది, మనం అర్థం చేసుకునే తీరులో ఉంది, మనం చేసే పనుల్లో ఉంది. ఎవరికైనా సరే మనం చేసే పనుల్ని ఇతరులు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇతరులు చేసే పనుల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఇదే మంచి చెడు. ఈ మంచి చెడు మానవ జాతికే ఉంటుంది, సృష్టిలో దేనికే ఉండదు. బోల్సార్లు చెప్పాను, మీరు చూసుకోండి, పరిశీలించి చూసుకోండి. మీకు మీరే మంచి చెడు నిర్ణయాలు మనం తయారు చేసుకున్నాం. కాబట్టి మంచి చెడు అనేది మన జ్ఞానానికి సంబంధించింది. అందుకని ఏది మంచిది కాదు, ఏది చెడ్డది కాదు. నువ్వు దాన్ని అలా తీసుకుంటున్నావు. అందులో మంచి లేదు, చెడు లేదు, అది ఉన్నది అంతే. జస్ట్ అది ఉన్నది. ఆ ఉన్నదాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు, మంచిగా వినియోగించుకుంటున్నావా, చెడ్డగా వినియోగించుకుంటున్నావా, మంచిది అనుకుంటున్నావా, చెడ్డది అనుకుంటున్నావా, కేవలం నీ భావం అంతే. మంచి చెడులు అనేవి మానవులు తయారు చేసుకున్న భావ పరంపర. ఇప్పుడు నేను అని మన శరీరాన్ని అనుకుంటున్నాం. ఈ శరీరానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమండి అది చెడు కదా, అనారోగ్యం వచ్చింది అంటాం. నిజమే, అదంతా చెడని అనిపిస్తుంది. అవును, అది చెడే. అనారోగ్యం వచ్చింది, బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, చాలా బాధపడుతున్నాను, అనేక కష్టాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, సామాజిక ఇబ్బందులు వచ్చినాయి, అనేక బాధలు వస్తున్నాయి, కుటుంబ ఇబ్బందులు వస్తున్నాయి, అశాంతికి లోనవుతున్నాను. నిజమే, మొత్తం నిజమే. మరి ఇవన్నీ చెడులే కదండి. అంటే అసలు నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే శరీరమే నీది కాదు, అసలు నువ్వు కాదు. మూలానికి వెళ్ళిపో. నేననే భావాన్ని నువ్వు దీనికి తయారు చేసుకున్నావు తప్ప, నేనని నువ్వు అనుకుంటున్నావు తప్ప, అసలు నువ్వు పుట్టకముందు లేవు, నీకు రూపం లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? లేని చోట నుంచి వచ్చావు. లేని చోట నుంచి వచ్చి మళ్ళీ పసితనంలో గమనించి చూడండి. తల్లిదండ్రుల కలయిక చేత మాతృగర్భంలోకి వెళ్ళాం. మనకు తెలుసా? అసలు వెళ్ళినట్టు తెలుసా? నేను తండ్రిలోంచి తల్లి గర్భంలోకి వెళ్ళానని ఎవరికైనా తెలుసా? అనుభవం ఉందా? ఎవరికి తెలియదు అసలు. మాతృగర్భంలో నేను 9 నెలలు పెరిగాను, అవయవాలు అక్కడ తయారైన మాతృశక్తిని తీసుకొని పోనీ అనుభవం ఉందా నీకు? అది తెలుసా? పోనీ తెలీదు. నాకు అది కూడా తెలియదు. పోనీ మాతృగర్భంలోంచి బయటికి తోయబడి బిడ్డగా ప్రపంచంలోకి వచ్చావు, అది తెలుసా? పోనీ నీకు గుర్తుందా?
నీకు నేనని ఉంది అప్పుడు? లేదు. అది తెలీదు. నేననే భావన కూడా లేదు. బిడ్డగా నువ్వు అలా తల్లి పక్కన మంచం మీద అక్కడ పడుకొని ఉన్నప్పుడు అక్కడే మలమూత్ర విసర్జనలు చేసావు, ఏ దోమ కూడితే ఏడ్చావు, అన్నిటికీ ఏడిపోయి, ఆకలికి ఏడిపోయి, అన్నీ ఏడిపోయి, నేనని తెలుసు. అప్పుడు నీకు అసలు నువ్వు ప్రయత్నించుకోగలవా? నిన్ను నువ్వు రక్షించుకోగలవా? నిన్ను నువ్వు కాపాడుకోగలవా? నీకు నువ్వేమైనా చేసుకోగలవా? మీరు జాగ్రత్తగా గమనించండి. లేని చోట నుంచి వచ్చాం. ప్రకృతి చేసినటువంటి ఒక సృష్టి ఏర్పాటులో మనం లేము. అంతకుముందు లేని చోట నుంచి వచ్చామని ఎందుకు అంటున్నానంటే, మనం ఇలా లేము. ఎలా ఉన్నామంటే అసలు లేము, ఎలాగూ లేము. ఆ ఎలాగూ లేమన్న స్థితినే శక్తి, అనంత ఆత్మశక్తి అన్నారు. శక్తి స్థితి, అది అనుభవం అవదో. ఆకాశం మీకేం అనుభవం అవుతుంది? ఆకాశంలో నీకు తిరుగుతున్నాం, మన చుట్టూ ఉన్న ఖాళీ ఆకాశమే, ఏమి లేదనుకోను కదా తిరుగుతున్నాం. అది ఎలా అనుభవం అవుతుంది? కాబట్టి లేదు, లేని స్థితి నుంచి వచ్చాం. మరి వచ్చాం, రావటం నాకు తెలుసా? ఎలా వచ్చానో తెలుసా? తండ్రిలో వీర్యకాణంగా ఎలా తయారయ్యానో తెలుసా? తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళానో తెలుసా? నాకేమన్నా నేనని తలంపు ఉందా అప్పుడు? లేదా తండ్రిలో ఉన్నప్పుడు నేనని ఉందా? తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు నేనని ఉందా? పిండంగా ఎదుగుతున్నప్పుడు, శరీర అవయవాలు రూపుదిద్దుకుంటున్నప్పుడు, 9 నెలలు పెట్టినప్పుడు, సంపూర్ణంగా ఒక మానవ శరీరం బిడ్డగా తయారైనప్పుడు నాకు తెలుసా నేనని తలంపు ఉందా? లేదు. బయటకు వచ్చినాక ఉందా? లేదు. తల్లిదండ్రులు పెంచుతున్నారు, అప్పుడు కూడా నాకేం తెలీదు. మీరు చూడండి, పుట్టిన బిడ్డ రోజుకి 20 గంటలు 22 గంటలు నిద్రపోతానే ఉంటారు. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా శరీర ఎదుగుదలలో గ్రహణ శక్తులు పెరుగుతూ నిద్ర తగ్గుతూ ఉంటుంది. 22 గంటల నుంచి 21 గంట, 20 గంటలు, 19 గంటలు, 18 గంటలు అలా నిద్ర తగ్గుతూ శరీర ఎదుగుదల శరీరం ఎదుగుతున్నప్పుడు శరీరంతో పాటు ఇంద్రియాలు ఎదుగుతున్నాయి. ఇంద్రియాలతో పాటు గ్రహణ శక్తి, ఇంద్రియాల నుంచి గ్రహణ శక్తి ఎదుగుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటివి కొద్ది కొద్దిగా ఎదుగుతున్నాయి, చాలా స్వల్ప మాత్రంతో. అలా ఎదుగుదల మొదలైనప్పుడు కొన్నిటిని లోపల ప్రింట్ చేసుకుంది. ఇది చూశాను, మా అమ్మ, మా నాన్న, మా ఇల్లు, నా వస్తువులు, నా ఆట బొమ్మలు, ఇదంతా రావాలంటే ఎంత రావాలి చూడండి. 2-3 ఏళ్ళ వయసు రావద్దు నీకు. అక్కడి నుంచి నా వస్తువులు నేను దాచుకోవటం, నా వస్తువులు అంటే ఇష్టపడటం, అప్పుడు తెలిసింది అవే ఆ బొమ్మలే. ఏదన్నా భయం వేస్తే అమ్మా నాన్న కనపడపోతే కంగారు పడిపోతాం. కొత్త మనిషి వస్తే కూడా కంగారు పడిపోతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళం, వాళ్ళ దగ్గరికి బాబోయ్ వాళ్ళు ఎవరో అని. అప్పుడు పోనీ నేనన్నా ఎరుకుందా? నిన్ను రక్షించుకోగలవా నువ్వు? నీకు ఊరికినే నా బొమ్మ అనే విషయం తెలుస్తుంది తప్ప, అంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే పూర్తిగా మన గురించి ఇలా మనం తెలుసుకోవటమే. ఒక లేని చోట నుంచి వచ్చాము అన్న చోట కూడా నేనన్న భావన లేదు. ఒక అసహాయ స్థితిలో, నిస్సహాయ స్థితిలో పెరిగాం. అసలు సృష్టి మనం బతికుండాలని నిర్ణయించింది కాబట్టి పెరిగామని చెప్పచ్చు. మళ్ళీ దాన్ని మహిమలుగా తీసుకోబాకండి, మామూలుగా విషయంగా చెబుతున్నంతే. పెరిగాం అంతే ఊరికినే. ఈ తల్లిదండ్రుల చాటున మాటున పెరిగాం. కొత్త మనిషి కనపడితే కూడా భయపడ్డాం. అలా నిదానంగా ప్రపంచాన్ని కొద్ది కొద్దిగా అలవాటు చేసుకున్నాం. మనుషుల్ని, జంతువుల్ని, చెట్లు, పొట్లు, గుట్లు, ప్రపంచంలో ఏముంది అదంతా. ఈ అలవాటు చేసుకోవడం ఎలా జరుగుతుంది? శరీర ఎదుగుదలలో ఇంద్రియాలు ఎదుగుతూ, ఇంద్రియాలలో గ్రహణ శక్తి పెరుగుతూ జరుగుతుంది ఇది. అప్పుడు ఆ పెరిగిన గ్రహణ శక్తి గ్రహించినవన్నీ మనసుగా అవుతుంది. ఆ మనసుగా అయిందంతా నేను అంటుంది. మొత్తంగా నేనేంటంటే నా మనసులో ఉన్నవన్నీ కలిపి, నా ఇష్టములు, నా అయిష్టములు, నేను గ్రహించినవన్నీ. పోనీ అప్పుడైనా నీకు నేను అన్న తలంపు కొంచెం మనకు ఊహ తెలిసినాకే 10 ఏళ్ళో, 7 ఏళ్ళో, 8 ఏళ్ళో, 9 ఏళ్ళో, 10 ఏళ్ళో, 11 ఏళ్ళ నుంచి నేనన్నీ మనం బలంగా చేసి కొన్ని గుర్తుండొచ్చు. మనకు పెద్ద వయసు వచ్చినాక నేనని అనిపించవచ్చు. కొంచెం ఎదుగుతున్న కొద్దికి తల్లిదండ్రులతో నాకు ఇది కావాలి, అది కావాలని మనం ఏడ్చి మారం చేసి పోరాడి మనకు కావాల్సినవి కొనిపించుకోవచ్చు. కానీ అప్పుడైనా నీ మీద నువ్వు ఆధారపడి ఉన్నావా? అసలు మీరు చూడండి, చిన్న వయసులో మనకు అనేక అనారోగ్యాలు చేస్తుంటాయి, అనేక జబ్బులు చేస్తుంటాయి, అనేక బాధలు ఇచ్చి ఉంటాయి, అనేక అనారోగ్య బాధలు పడి ఉంటాం. కానీ మనకేమనిపించదు, మనకు అసలు భయం వేయదు. తల్లిదండ్రులు భయపడతా ఉంటారు మన పక్కన కూర్చొని డాక్టర్ల చుట్టూ తిప్పుతూ. మనకు ఆ భయం అంటే కూడా ఏంటో తెలియదు, దానివల్ల ఏమవుద్దో కూడా తెలియదు.
వాళ్ళు ఇస్తున్న మందులు చేదుగా ఉండి వద్దంటాం. అనారోగ్యాలలో కూడా మనకి సరిపడినటువంటి ఆహారాలు తింటానంటాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటాం, ఆడుకుంటానంటాం. తల్లిదండ్రులు బలవంతంగా తిట్టి కొట్టి ఆపుతారు అనారోగ్యం తగ్గేవారు. అనారోగ్య భయం కూడా తెలియదు, అంటే దాని పరిణామం ఏమవుతుంది, అది ముదిరిపోతే అనేది కూడా తెలియదు. ఆ భయం లేదు. అసలు నన్ను నేను రక్షించుకోవాలనే థాట్ మనకు తెలీదు. నిరంతరం అలాంటిది ఏదన్నా భయం కలిగితే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ తల్లి పక్కన తండ్రి పక్కలోనే పడుకుంటాం వెళ్ళిపోయి. చిన్నతనం అంతా అలాగే గడిచింది వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్లే రక్షణ. అంటే ఎందుకు చెబుతున్నానంటే, మీరు దీన్ని బాగా గట్టిగా వెనక్కి వెళ్ళి రూఢీపరుచుకుంటూ ముందుకు రండి. ఇప్పుడున్న స్థితికి ఏమీ లేని చోట నుంచి వచ్చి స్త్రీ పురుషుల కలయిక ద్వారా మాతృగర్భంలో రూపుదిద్దుకున్నాం. అక్కడ ఏమీ లేని చోటలో నేనన్నది మనకు తెలీదు, తండ్రిలో నేనన్నది మనకు తెలీదు, తల్లిలో నేనన్నది మనకు తెలీదు, తల్లి గర్భంలో తయారవుతున్నప్పుడు నేనన్న తలంపు మనకు లేదు, తెలీదు. బయటకు వచ్చినాక చాలా కాలం నేనన్నది తెలీదు, నన్ను నేను రక్షించుకోవడం నాకు రాదు. ఇలా ఎదుగుదలలో యవ్వనానికి వచ్చాం. యవ్వనం వరకు మొత్తం తల్లిదండ్రులే నడిపారు. నేనన్న భావన బలపడుతూ యవ్వనానికి వచ్చినాక వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ చదువులో చదువుకుంటున్నప్పుడు లోకం అర్థమై నేను ఇలా సెటిల్ అవ్వాలి, నేను అలా సెటిల్ అవ్వాలి అని స్త్రీ పురుష ఆకర్షణ కలిగి, నాకు కూడా ఆల్రెడీ ఒక కుటుంబంలో మనం ఉన్నాం, తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, చుట్టూ కుటుంబ వ్యవస్థలు చూస్తూ దానినే సత్యంగా భావించుకొని అలా నేను కూడా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలనుకుంటూ పెరిగాం. అంతే జరిగింది. అలా నేను కూడా అన్నప్పుడు అక్కడి నుంచి కొంచెం ప్రయత్నం మొదలైంది. నా ధన సంపాదన, ముందు నేను చదువుకొని సెటిల్ అవ్వడానికి పాస్ అవ్వాలి, నా ప్రయత్నం కొంచెం. మళ్ళీ అది కూడా తీవ్ర ప్రయత్నం కాదు, ఎందుకంటే మొత్తం ఆధారత తల్లిదండ్రులే, డబ్బంతా వాళ్ళే సంపాదిస్తున్నారు, ఇస్తున్నారు. నేను స్వతంత్రంగా ఉద్యోగం సంపాదించుకొని అప్పుడు కూడా పెద్ద బలమైనటువంటి నేనేం ఉండదు. మామూలుగా ఏదో ఉద్యోగం సంపాదించుకుంటాం, వచ్చిన డబ్బులు దాచుకుంటాం. వివాహం చేసుకొని ఒక భార్య ఒక భర్త జీవితంలోకి వచ్చి పిల్లలు పుట్టి, ఇప్పుడు ఇది నా బాధ్యత, నా జీవిత భాగస్వామిని చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలి అనేటువంటిది మన మీద పడినప్పుడు అప్పుడు మొదలైంది అసలు బరువు. అప్పుడు దాకా నీకు బరువే లేదు. అప్పుడు నీ బరువు అంతా నీ తల్లిదండ్రులు మోసారు. ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులుగా తయారయ్యావు కాబట్టి నువ్వు బరువు మోయటం మొదలుపెట్టావు. అప్పుడు మొదలైంది అసలు నీ కుటుంబం. అప్పుడు దాకా నీది కుటుంబం కాదు, నీ తల్లిదండ్రులది కుటుంబం. అప్పుడు నీకు జ్ఞానం కూడా వచ్చింది. అనారోగ్యాలు ముదిరితే వచ్చే ప్రమాదం ఏంటి, యాక్సిడెంట్లు అయితే వచ్చే ప్రమాదం ఏంటి, తినకుండా తింటే వచ్చే ప్రమాదం ఏంటి, అతిగా తింటే వచ్చే ప్రమాదం ఏంటి, అసలు తినపోతే వచ్చే ప్రమాదం ఏంటి, అన్నింటికి మూలం మరణ భయం ఒకటి తెలిసింది. బాధ, నొప్పి, పెయిన్ తెలిసింది. మరణ భయం ఎప్పుడు తెలిసిందో పెయిన్ తెలిసింది. ఇప్పుడు నా బిడ్డను రక్షించుకోవాలి, నా బిడ్డలో ఆడపిల్లో మగపిల్లడు ఈ బిడ్డలను రక్షించుకోవాలి, జీవిత భాగస్వామిని రక్షించుకోవాలి, కుటుంబానికి అన్ని ఏర్పాటు చేసుకోవాలి. సామాన్య కుటుంబిక అవసరాలు ఇప్పుడు ప్రపంచంలో కనీసం హీనాదిహీనంలో తక్కువలో ఒక మనిషికి బతకాలి అంటే ఇంట్లో కొన్ని వేల వస్తువులు ఉండాలి. ఏంటి, తొడుక్కునే బట్టల నుంచి చెంచా పిన్ని గుండు సూది కాడి నుంచి అన్నీ వేసుకుంటే, ఇల్లు వేసుకుంటే, అన్నీ వేసుకుంటే వేల వస్తువులు కావాలి. ఏంటి, అతి లేని వ్యక్తికి కూడా. ఇంకా లక్షల కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి, ఎప్పుడు మార్పులు చెందుతూనే ఉంటాయి. ప్రపంచంలో అనేకం కనపడతానే ఉంటాయి, కోటాను కోట్లు. ఇందులో కనీస అవసరాలకు వేల వస్తువులు కావాల్సిందే, నిరంతరం అవన్నీ పొందుతూ ఉండవలసిందే. దానికి ధనాన్ని మీడియాగా పెట్టుకున్నాం. అక్కడ మొదలైంది. ఇప్పుడు మన సోదరుడు ప్రశ్న అడిగిన ప్రదేశం ఎక్కడ అంటే బరువు బాధ్యత మొదలైన చోట. అంటే వారి గురించి నాకు తెలీదు, నేను ఊహాత్మకంగా చెబుతున్నా. ఇప్పుడు జీవితం ఎలా ఉంది ఏంటంటే, ఇప్పుడు జీవితం నీకు బాధ్యత వచ్చింది, నీకు ఒక కుటుంబం వచ్చింది, నీకు పిల్లలు వచ్చారు, నీకు బరువు బాధ్యతలు వచ్చినాయి. ఆ బరువు బాధ్యతలతో పాటు మన చిన్నప్పుడు ఎప్పుడు ఆటలో పాటలో మనం సాగింది, మనం అనుభవించింది అంతా మన తల్లిదండ్రుల యొక్క స్థితి గతి. అది అసలు మనకేం తెలియదు కూడా. అప్పుడు ఏదుంటే అదే తెలుసు. ప్రపంచంలో వస్తువులు కూడా మనకు తెలియదు అన్నీ. ఎందుకంటే తల్లిదండ్రులకు ఉన్న స్థితిగతిని బట్టి మనకు అన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఏమిస్తే వాటితో ఆడుకున్నాం, ఏదన్నా ఇంకొకటి అర ఎక్స్ట్రా కనపడితే కొంచెం మారం చేసి ఏడిచి వాళ్ళతో కొనిపించుకున్నాం. బరువు బాధ్యత మనది కాదు కనుక చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్లస్ అప్పుడు మరణ భయం తెలీదు.
మన మరణ భయం కూడా మన తల్లిదండ్రులే పడతా ఉంటారు మనకి వచ్చేటువంటి అన్ని ఆపదల్లో. చాలామంది సముద్ర స్నానాలకు వెళ్ళిపోతుంటారు, జలపాతాలకు అంటారు, పిక్నిక్లకు వెళ్తుంటారు. అంటే ఇప్పుడు కూడా మాకు పిల్లలు ఉన్నారు, కొంచెం పెద్ద వయసుకు వచ్చి అవనంకి వచ్చి ఇంజనీరింగ్లు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. నేను మా పిల్లలు వెళ్తున్నప్పుడు భయపడతా ఉంటా, ఎందుకంటే ఎక్కడో చాలామంది జలపాతాల్లో పడి చనిపోయారు, సముద్రాల్లో మునిగిపోయారు, నదుల్లో మునిగిపోయారు, రోడ్డు యాక్సిడెంట్లు అయినాయి, అలా జరిగినాయి ఇలా జరిగినాయి. కాలేజీల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, రూముల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి వార్తలు నిరంతరం వస్తూనే ఉంటాయి. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. వీటికి భయం కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి అసలు భయం తెలియదు, మేము విహారయాత్రలకు వెళ్తున్నాం అనుకుంటారు. రౌద్రంగా వాళ్ళకి తెలియదు. భయం మరణం ఇందులో భయమే ఉందనుకుంటారు. ఎందుకు మా నాన్న అన్నిటికీ భయపడతాడు, మా అమ్మ అన్నిటికీ భయపడుతుందా అని అనుకుంటారు. లేదా అంటే మనం భయాన్ని వ్యక్తపరిస్తే, భయాన్ని వ్యక్తపరచకుండా రూల్స్ రెగ్యులేషన్స్ చెబుతున్నాం అనుకోండి, అమ్మో మా నాన్న మా అమ్మ చంపేస్తారా బాబోయ్, నిత్యం రూల్స్, వీళ్ళకి నిజం చెప్పకూడదు, అబద్ధాలు చెప్పాలని చెప్పి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతాయి సహజంగా. నేను ఎప్పుడైనా మా అబ్బాయి బండి మీదో లేకపోతే కారులోనో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ మా పిల్లలు చేస్తూ ఉంటారు. మా అబ్బాయి చేస్తుంది, మా అమ్మాయి చేస్తుంది. నిదానంగా వెళ్ళండి, జాగ్రత్తగా ఇది చూసుకొని చెబుతూ ఉంటా. నువ్వు మెదలకుండా కూర్చోలేవో డాడీ అంటారు వాళ్ళు. నేను డ్రైవ్ చేస్తా, నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు బాగానే ఉంటుంది, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది సృష్టి సహజం. ఎందుకనంటే బ్రేక్ వాళ్ళ దగ్గర ఉంది, నా కాలు కింద బ్రేక్ లేదు, బ్రేక్ వాళ్ళ కాళ్ళ కింద ఉంది, స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు పక్కకి తిప్పరా, బ్రేక్ వేస్తారే, వాళ్ళు ఎవరో అడ్డం వచ్చేస్తారా, ఇలా అనిపిస్తుంది. అది లోక రీతి, సహజం, మానవ శరీర స్పందన అది. అందులో నిభాయించి కూర్చోగలిగిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుసులే డ్రైవింగ్ మనం ఎలా చేసామో వాళ్ళు అలాగే చేస్తారులే అన్నోళ్ళు కొంచెం ఓర్పుగా ఉంటారు. కొంచెం తొందరగా భయపడే స్వభావం ఉన్నోళ్ళు ఉంటారు, నాబోటోళ్ళు. వాళ్ళు ఎక్కువ తొందరగా కంగారు పడతా భయపడతా ఉంటారు. అలా భయపడేవాళ్ళు పరిచినప్పుడు అయితే పిల్లలకి అర్థమవుతుంది, మా నాన్న భయపడుతున్నాడు, మా అమ్మ భయపడుతుందని, ఎందుకమ్మా అన్నిటికీ భయపడతావు, ఎందుకు నాన్న అన్నిటికీ భయపడతారంటారు. అప్పుడు ప్రేమలు కొంచెం బాగానే ఉంటాయి. అంటే భయంతో చెబుతున్నాడు మా నాన్న, భయంతో చెబుతుంది మా అమ్మ అని. కొంతమంది భయాన్ని దాచేసి కఠినంగా చెబుతారు, నీ కారు ఇవ్వను, నువ్వు కారు తోలబాక, నేనే తోలు, వెనక్కి కూర్చో, నువ్వు కారు అసలు వేసుకెళ్ళబాక, నువ్వు బండి అసలు వేసుకెళ్ళబాక, నీకు బండి అసలు కొనే ఉంది నేను అంటే భయపడతా ఉంటారు. వీళ్ళు వెళ్ళే యాక్సిడెంట్లు చేసుకుంటారని. కానీ దాన్ని అలా చెప్పకుండా ఇలా చెబుతారు, హరిస్తారు వాళ్ళతో. కానీ తల్లిదండ్రులకి ఎప్పుడూ నిరంతరం ఘర్షణ ఉంటుంది, విరోధాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రేమని వ్యక్తపరిచే విధానంలో మేము భయపడి మీతో ఇలా ఉంటున్నాం తప్ప మీరంటే ప్రేమ ఉంది అనే దాన్ని వ్యక్తపరచట్లా, కఠినంగా చెబుతున్నారు. అది పిల్లలకు అర్థం కాదు కాబట్టి వీళ్ళు మన నియంత్రణలా పరిపాలిస్తున్నారు. మన జీవితం మనకు వచ్చినప్పుడు వీళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి, వీళ్ళని మనం భరించలేము. కాకపోతే ఇప్పుడు మన జీవితం మనకు లేదు కాబట్టి, మనకు ధనం లేదు, వసతి లేదు, చదువుకోవాలి, మనకు అన్ని ఆళ్లే సమకూర్చాలి కాబట్టి అని భరిస్తూ ఉంటారు. భరిస్తే బయట చెబుతూ ఉంటారు, మా నాన్న చంపేస్తాడు, మా అమ్మ చంపేస్తుంది అని ఇంట్లో వీళ్ళకి అబద్ధాలు చెబుతూ ఉంటారు. సహజంగా పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పే విషయాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళ మీద పిల్లల మీద పెత్తనాలు చేయకూడదు, ఎప్పుడూ పిల్లల మీద పెత్తనాలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు, అర్థం అవదు. మన బాధో, మన కష్టమో, మన భయమో, మన ఆదుర్దానో వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పాలి. లేదు పెత్తనాలు చేసే మనసున్న తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని ఏం చేయలేము. అలాంటి దుర్మార్గపు తల్లిదండ్రులను బోల్డ్ మందిని చూశాను. పిల్లలు మాకు బానిసలు అన్నట్టు ఉంటారు. మేము కన్నాం కాబట్టి మీరు మాకు బానిసలు, మేము అన్నం పెట్టాం కాబట్టి మీరు మాకు బానిసలు, మేము అన్ని సమకూర్చి పెంచాం కాబట్టి మీరు మాకు బానిసలు. ఇప్పుడు చూడండి, మనం గేదెలను ఆవులను కొనుక్కొని మనం ఆ గేదెల ఆవులను మన ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి గొడ్ల సావిడిలో కట్టేసి మన ఇష్టం వచ్చినట్టు లాగి ఒకటి బీగుతూ ఉంటాం, చెప్పిన మాట అనిపోతే. అలా బానిసల్లా చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిని కూడా చూశాను నేను. కానీ సహజ తల్లిదండ్రులకి మీకు అర్థమవుతుందని చెబుతున్నా.
మీ పిల్లల చేత అబద్ధం మీరే చెప్పిస్తారు. ఎందుకని అంటే మీరు నిజంగా పెత్తనం చేయాలనుకొని, మీ లోభత్వం ఉండి డబ్బు ఖర్చు పెట్టకూడదు అనుకొని, వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే ఇంక అసలు మీకు చెప్పిన అనవసరం, మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ తెలియక కొంతమంది అయ్యో ఇదంతా పిల్లల కోసమే కదా అని కష్టపడి దాస్తూ, నా పిల్లలకు కాక ఇది ఎవరికే అనుకునేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అయ్యో నా పిల్లలే నా జీవితం అని. కానీ వాళ్ళ భయాన్ని చెప్పటం, ప్రేమగా చెప్పటం తెలియక కఠినంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి మంచి తల్లిదండ్రులకు చెబుతున్నది. పిల్లలకు అర్థం కాదు, చిన్న వయసులో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి బాధ్యతలు వచ్చి వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుడితే తప్ప ఈ భయాలు అర్థం కావు, ఈ ఆదుర్దాలు అర్థం కావు, ఈ కంగారు అర్థం కాదు. అసలు మనం ఎందుకు ముందు జాగ్రత్తగా చదువుకో, ఏదో ఉద్యోగం తెచ్చుకో, లేదా ఏదో ఒకటి ఆర్థికంగా సెటిల్ అవ్వని మనం ఎందుకు తొందరపడుతున్నాం, పిల్లల జీవితం బాగుండాలని మనం ఎందుకు పదే పదే కోరుకొని వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది, జీవితంలోకి వెళ్ళినాక అర్థమవుతుంది. అందుకని అర్థం అవ్వదని తెలిసినప్పుడు దాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా ప్రేమగా చెప్పాలి. నేను భయపడుతున్నాను కాబట్టి నీకు అలా చెబుతున్నాను. భయాన్ని కఠినత్వంగా మార్చకూడదు. మళ్ళీ ఇది కూడా చెబుతున్నా, ఎవరైతే మా పిల్లల కోసమే మేము బతుకుతున్నాము, ఇదంతా పిల్లల కొరకే అనేటువంటి వాళ్ళకి, అయ్యో మా తర్వాత మా అన్ని పిల్లల కోసమే కదా, మేము బతుకుతుంది పిల్లల కోసమే కదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు చెబుతున్నా, అబ్బెబ్బే మా పిల్లలకు మాకేం సంబంధం లేదు, మేము బతుకుతుంది మా కోసం, మా కోరికలు, మా ఇష్టాలు, మా కీర్తి ప్రతిష్టలు, మా ఘనత్వాలు చాటుకోవడానికి వాళ్ళు ఏదో వచ్చారు, పుట్టారు, ఏదో మేము సుఖం కోసం మేము సంసారం చేస్తే పుట్టారు కాబట్టి ఇష్టం లేకపోయినా అట్లా పెంచుకొచ్చాం. ఎందుకంటే కొంతమంది నేను చూశాను, తల్లుల గురించి నాకు తెలియదు, తండ్రులను చూశాను. కొంతమంది వాళ్ళకి అసలు పిల్లలంటే ఇష్టం ఉండదు. చాలామందికి పిల్లల్ని కనొద్దని కూడా చెప్పారు వాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా చూశాను. అంటే వాళ్ళతో స్నేహాలు చేసి వాళ్ళతో తిరిగే వాళ్ళని చాలామందిని మీరు పెళ్లి చేసుకోండి, స్త్రీ పురుషులు పిల్లల్ని కనబాకండి అని చెబుతున్నారు. ఎందుకని? కోరికలు తీర్చుకోవాలి. వీళ్ళు కోరిక కోసం పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు పిల్లలకి అడ్డంకిగా ఉంది, బరువు బాధ్యత మోయటం వాళ్ళకి ఇష్టం లేదు. అలా బరువు బాధ్యతలు మోయటం ఇష్టం లేకుండా జీవిత భాగస్వామితో సుఖమే కావాలనుకొని పిల్లలంటే ఇబ్బంది పడేటువంటి వాళ్ళని బోల్డ్ మందిని చూశాను. అయితే తల్లుల గురించి నాకు తెలియదు, తండ్రుల్ని చూశాను నేను. అందుకని నిజ కన్న పిల్లలు, ఇది మా కుటుంబం, పిల్లల్ని పెంచడం మా బాధ్యత, మేము తర్వాత మా పిల్లలకే కదా ఇది అనుకునేటువంటి తల్లిదండ్రులు మాత్రం గుర్తుపెట్టుకోండి, పిల్లలకి అర్థం కాదు, అర్థమయ్యేది చెప్పాలి. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది అక్కడ. ఆ గ్యాప్ బాధ్యతలు లేవు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, కుటుంబం, ఈ కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి బాధ్యతాభావం, కర్తవ్య భావం వచ్చినప్పుడు మాత్రమే మన మాటలు వాళ్ళకి అర్థమవుతాయి. అప్పటి వరకు అర్థం కావు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా మన ప్రేమను వ్యక్తీకరించాలి. సరే, ఇది లోకరీతి మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి. ఇప్పుడు మన సోదరుడు అన్న ప్రశ్న ఏంటంటే, చిన్నతనంలో అదంతా బాగుంది, ఇప్పుడు అయ్యో రకరకాల వస్తువులు వచ్చేసినాయి, విషయాలు వచ్చేసినాయి. ఏమి కాదు, ఎప్పుడు అంతా బాగానే ఉంది. ఎలా బాగుంది అంటే, నువ్వు మూలానికి వెళ్ళి తెలుసుకో. అసలు నువ్వు లేని చోట నుంచి వచ్చావు, నీ శరీరమే నీది కాదు, నాది అనుకొని ఊగుతున్నావు అంతే. మనం అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు చెప్పేది. ఇప్పుడు ఈ శరీరము నేను అనుకునేది ఎలాంటి బంధమో, అలాగే నా భార్య నేను అనుకునేది, నా పిల్లలు నేను అనుకునేది, నా జీవిత భాగస్వామి నేను అనుకునేది, అంటే వీళ్ళంతా నా వాళ్ళు అనుకునేది, నా తల్లిదండ్రులు, నా ఇల్లు, నా సంపద, నా వస్తువులు, నా డబ్బు అనుకునేది అంతా కూడా బంధాలు మనం వేసుకునే భావనలో. అదే భావనలో కొంతమంది తండ్రులు ఉన్నారు, అసలు నా కొడుకు లేదు, కూతురు లేదు, వాళ్ళు సస్తారు సావని అనేవాళ్ళు ఉన్నారు. చాలామంది తాగుబోతులు ఉంటారు. అంటే తండ్రులు అని ఎందుకు అంటున్నానంటే, తాగుబోతుల్లో నాకు ఆడవాళ్ళు తగలలేదు, ఎక్కడ ఉన్నారేమో తెలియదు. నేను చూసిన వాళ్ళల్లో మగవాళ్ళే తగిలేరు. ఈ తాగుబోతులు తండ్రులు అనేక మంది ఉన్నారు, లేదా కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అసలు కుటుంబాలను పట్టించుకోరు, ఏదో పెళ్ళంతో కాపురం చేసుకుంటారు సుఖం కావాలి కాబట్టి. ఇక వదిలేస్తారు అంతే, మీ స్వామి మీరు సావండి, వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇష్టరాజ్యంగా వీళ్ళు తిరుగుతూ. అది మంచిగా చెడ్డదా అన్నది కాదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు తిరుగుతూ వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళ మీద వాళ్ళకి అయిష్టత ఉంటుంది. వాళ్ళకి సహకరించేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళ గొప్పలకి డబ్బాలు కొట్టేవాళ్ళు వాళ్ళు కావాలి వాళ్ళకి. అలా చాలామంది ఉంటారు, అది లోక రీతి. మేబీ ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు, తెలియదు, నాకు తగలలేదు. నాకు తగిలిన వాళ్ళ మగవాళ్ళు తగిలేరు. అందరూ ఉంటారు, మగవాళ్ళు కొన్నప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు ఉండదు. కానీ తక్కువ పర్సెంటేజ్లో ఉండొచ్చు. అది మా విషయం నాకు పూర్తిగా తెలియదు.
ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఏదో వెనకటి రోజులు ఎప్పుడు గడిచిపోయిన రోజులు మంచి అంటే ఏంటో చెప్పిన, గడిచిపోయిన రోజుల్లో ఎంత కష్టమైనా అది గడిచిపోయింది, ఇప్పుడు అనుభవించక్కర్లేదు కనుక అది బాగానే అనిపిస్తూ ఉంటుంది. మనకు అది బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఒక అద్భుతం ఏంటంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో ఉన్న అద్భుతం ఏంటి, ఎందుకు ఆధ్యాత్మికత తెలుసుకోవాలి అంటే అన్ని సమస్యలకి అది ఒకటే పరిష్కారం. నేను లేని ప్రదేశం నుంచి వచ్చాను, నేను అసలు ఇంతకు ముందు లేను. ఆ లేకుండా వచ్చిన నేను ఎక్కడా నాకు వస్తున్నప్పుడు నేనని తెలీదు, తండ్రిలో ఉన్నప్పుడు నేనని తెలీదు, తల్లిలోకి వచ్చినప్పుడు నేనని తెలీదు, బిడ్డ తయారవుతున్నప్పుడు నేనని తెలీదు, బయటకు వచ్చేసినప్పుడు నేనని తెలీదు. నేను అనేటువంటి తెలియటానికి నాకు 2-3 ఏళ్ల వయసు అలా పెరుగుతూ కొద్దిగా నేను తెలుసుకున్నాను. యవ్వనంలోకి వచ్చినాక నా నేను బలపడిపోయింది. అంటే ఏంటి, శరీరం పెరుగుతూ, ఇంద్రియాలు పెరుగుతూ, గ్రహణ శక్తి పెరిగి, నేను పోగేసుకున్న విషయాలు పెరుగుతుంటే నేను పెరిగింది, నేను బలపడింది. మీరు తెలుసుకోండి, ఇప్పుడు నేను ఎలా బలపడింది అంటే, నేను ఎన్ని విషయాలు ప్రపంచం నుంచి పోగేసుకున్నానో అంత నేను బలపడింది. అసలు నేను బలపడటానికి కారణం నేను పోగేసుకున్న విషయ జ్ఞానం, ప్రాపంచిక విషయ జ్ఞానం. ఇప్పుడు దానికోసం మళ్ళీ పోకలాడుతున్నాను అంతే. ఎంత పోగేసుకున్నాను, కంటితో పోగేసుకున్నా, చెవితో పోగేసుకున్నా, చర్మంతో పోగేసుకున్నా, ముక్కుతో పోగేసుకున్నా, నోటితో మాట్లాడి పోగేసుకున్నా, రుచులతో పోగేసుకున్నా, బట్టలు కట్టుకొని పోగేసుకున్నా, అన్ని దృశ్యాల కిందకు వస్తాయిగా. అనేకం అనుభవించి పోగేసుకున్నా, అనేక వస్తువులు, విషయాలు, మనుషులు, ప్రదేశాలు అలా పోగేసుకున్నా, తిరిగి మళ్ళీ అవన్నీ అనుభవించడానికి జరుగుతున్నా. ఇంతే, నేను డబ్బు సంపాదించేది కూడా ఇందుకే. అయితే ఇందులో అత్యవసరం ఏంటంటే ఆహారం తప్పదు, కట్టుకోక తప్పదు, ఎక్కడో చోట ఉండక తప్పదు. అది కనీసం అనుకుంటే చాలా చిన్న ప్రయత్నంతో బతికేయచ్చు. కాదు, అసలు నాకు అలాంటి ఆలోచనే పుట్టదు. నేను ప్రపంచంలో ఎన్ని చూస్తున్నాను, నేను బలపడిపోయింది, ఇప్పుడు తెలుసుకోవటం వచ్చేసింది, యవనంలోకి వచ్చాను, ఎక్కడదైనా తెలుసుకుంటాను, ఎంతైనా తెలుసుకుంటాను, ఎన్నైనా తెలుసుకుంటాను. అలా తెలుసుకునే కెపాసిటీ పెరిగిపోయింది. ఆ కెపాసిటీలో మన సోదరుడు వేసిన ప్రశ్న, ఇప్పుడు అనేక వస్తువులు వచ్చేసినాయి, అది వరకు అనేక వస్తువులు లేవని కాదు, మనకు తెలియదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, చిన్నతనం నుంచి పెరుగుతున్నప్పుడు తెలుసుకునే కెపాసిటీ కూడా పెరగలేదు మనకు. ఇప్పుడు నేను అనేటువంటిది బలపడిపోయి కుటుంబము, బాధ్యతలు, సంపూర్ణ యవ్వన స్థితిలోకి వచ్చేసేటప్పటికి తెలుసుకునేటువంటిది కూడా పెరిగింది మనలో. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో నేను ఊరికనే తెలుసుకుంటా, వద్దన్నా తెలుసుకుంటా ఉంటా కూర్చొని. ఎందుకని ఆ శక్తి పెరిగింది నాలో. ఆ శక్తి పెరిగి ఆసక్తి పెరిగింది. అదే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆసక్తి ఉన్నా నేను తెలుసుకున్న చేయటానికి ఉండదు. అందుకని ఒకవేళ 1, 2, 3, 4 తెలుసుకున్న, ఎక్కువ తెలుసుకోను. ఎందుకని ఈ 1, 2, 3, 4 అవ్వవు కదా, తల్లిదండ్రుల నుంచి అవ్వాలి కదా, స్తోమత ఉందో లేదో. ఎందుకని 1 అడుగుతాను, 2 అడుగుతాను, 3 అడుగుతాను, 10 అడుగుతాను. అడుగుతూ సిగ్గేస్తూ ఉంటుంది. వాళ్ళు తీరుస్తున్నా కూడా సిగ్గేస్తూ ఉంటుంది. వద్దులే అని అవి తెలుసుకోవటం మానేస్తాను, లేదా తెలుసుకున్నా అక్కడికి ఆపేస్తాను. తెలుసుకున్నా ఆపినప్పుడు తెలుసుకోవాలని అనిపించదు. కానీ నేను సాధించుకోగలను, నేను ఏదో అవ్వాలి, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, నా కుటుంబం, నా బాధ్యత, సంపూర్ణ యవ్వన దశ వచ్చేసి సంపూర్ణ జ్ఞాన పరిపక్వత వచ్చేసినప్పుడు అవసరాలు అనవసరాలు మొత్తం తెలుసుకుంటుంటాను. ఎందుకంటే నాకు స్వేచ్ఛ వచ్చేసింది, నన్ను నియంత్రించేవాళ్ళు లేరు, నా పైన నా తల్లిదండ్రులు లేరు, నేనే ఇప్పుడు తల్లిదండ్రుల్ని, నేను నియంత్రించే నా పిల్లలు నా జీవిత భాగస్వామి ఉన్నారు. అందుకని నాకు నియంత్రణ లేదు కనుక నా బుద్ధి, నా జ్ఞానం అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి పెడితే అక్కడికి ప్రయాణించి తెలుసుకుంటూ ఉంటుంది. మీరు చూడండి, చాలామంది ఊరిని ఫోనులు చేసి ఏ పని పాట ఉండి సావదు, ఫోనులు చేసి ఊరోళ్ళందరి విషయాలు తెలుసుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని అన్నీ తెలుసుకొని, అందరి బొక్కలో తెలుసుకొని. ఇప్పుడు మంచి అయితే తెలుసుకోవడానికి ఏముంది? ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా మంచిగా ఉంది న్యూస్లో ఎప్పుడు చెప్పరు, అసలు చెప్పరు. సముద్రంలో ఎటువంటి తుఫాన్లు, అల్పపీడనాలు లేవు న్యూస్లో చెప్పరు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎటువంటి భూకంపంలో రాలేదు న్యూస్లో చెప్పరు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనూ ఇతర దేశాలు యుద్ధాలు చేసుకోవటం లేదు, శాంతియుతంగా ఉంది న్యూస్లో చెప్పరు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎటువంటి వైరస్లు వ్యాప్తి చెందలేదు, ప్రజలందరూ సుఖంగా బతుకుతున్నారు న్యూస్లో చెప్పరు. వీటికి ఆపోజిట్లన్నీ న్యూస్లోకి వచ్చేస్తాయి రోజు. వాడు ఏంటి తిట్టాడు, వీడు ఆడిని తిట్టాడు, భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, తుఫాను వచ్చింది, అల్పపీడనం వచ్చింది, న్యూస్ గగ్గోలు పెట్టేస్తుంటాయి. న్యూస్ అంటే అది మనకి సుఖంగా హాయిగా మంచిగా అనేది మనకి న్యూసే కాదు.
అప్పుడు తెలుసుకునేవాడని అంతేగా. అందుకని మనకు అది కాదు కాబట్టి న్యూస్లో కూడా వాళ్ళు అదే చెబుతున్నారు. యాక్సిడెంట్లు అయ్యి బస్సులు యాక్సిడెంట్లు అయినాయి చెబుతారు. 1,00,000 బస్సులు దొరుకుతుంటే అందులో 2 బస్సులు యాక్సిడెంట్ అయినాయి. 1,00,000 బస్సులు సేఫ్గా గమ్యాన్ని చేరుని 1,00,000 బస్సులు అంతమంది ప్రయాణికుల్ని సురక్షితముగా గమ్యాలకు చేర్చినాయి అని చెప్పరు. 2 బస్సులు యాక్సిడెంట్లు అయినటువంటి భయానక దృశ్యాలను చూపించి కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, మనుషుల్ని గగురుపాటుకి గురి చేసేటువంటి ఆ దృశ్యాలు చూపిస్తారు. 1,00,000 సార్లు 1,00,000 ట్రైన్లు హాయిగా వెళ్ళిపోతుంటాయి, కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్ళిపోతుంటాయి. అది చెప్పరు. అందరూ సుఖంగా ట్రైన్ ప్రయాణాలు చేశారు, దిగిపోయారని చెప్పరు. ఎప్పుడో సంవత్సరంలో 2 ట్రైన్లు ఎక్కడో పడిపోతాయి పట్టాలు తప్పి, ఏదో చిన్న ప్రమాదాల్లో. అందరూ చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. అవి చూపిస్తారు భయానకంగా. ఎందుకని? ఇది ఎందుకు చదువుతున్నారంటే మనం చూస్తాం కాబట్టి, మనకు అట్లాంటి ఇంట్రెస్ట్ కాబట్టి. విమానాలు కూలిపోయినాయి చూస్తాం, ఎన్ని విమానాలు సేఫ్గా దిగినాయో ఎవరో చెప్పరు. అసలు వాటి గురించి వివరమే ఉండదు. కూలిపోతే వివరం ఉంటుంది, రాకెట్లు కూలిపోతే వివరం ఉంటుంది, ఏదైనా వినాశనం వివరం ఉంటుంది. మనుషులు కూడా అంతే. పలానాళ్ళు కుటుంబం హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు, అదే మనకు అసలు న్యూస్ లేదు, తెలుసుకొని ఏం చేస్తాం? అంతా బాగున్నారంటే మనకు న్యూస్ కాదు. అబ్బే ఎదురింటి ఆవిడ పక్కింటి ఆయనతో తిరుగుతుంది, పక్కింటి ఆయన ఆ పక్కింటి ఆవిడతో తిరుగుతున్నాడు, వీళ్ళు వాళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నాడు, ఆయన డబ్బులకు మోసం చేశాడు, ఆయన తిరిగి కొట్టాడు, వీళ్ళు ఘర్షణలు పడ్డారు, వీళ్ళు తల పగిలిపోయింది, ఒక ఆయన కత్తితో ఒకరిని పొడిచేశాడు, ఒక ఆయన అప్పులు చేసి ఊరి నుంచి పారిపోయాడు కుటుంబ సమేతంగా. ఇలా దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇవి తప్పే ఉంటాయి చూడండి న్యూస్లో. మోసాలు, నేరాలు తప్ప న్యూస్లో ఏమన్నా ఉందా? న్యూస్ పేపర్స్లో కానీ న్యూస్లో కానీ చూడండి, ఎక్కడైనా సుఖంగా హాయిగా మంచిగా ఉన్నది న్యూస్ అవుద్దా? అందుకని పని పాట లేకుండా కూర్చొని మనం సెల్ ఫోన్లో తిరగేసేది ఈ న్యూస్లే. ఎవరో రకరకాల పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తుంటారు, ఏ చేస్తుంటారు, అవి చేస్తారు, ఈ చేస్తారు, అవన్నీ చూసుకుంటూ కూర్చుంటాం, ఈ వార్తలన్నీ తెలుసుకుంటూ కూర్చుంటాం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, జ్ఞానం అనేది నా మీద పెత్తనం లేదు. చిన్నతనంలో తల్లిదండ్రుల అధికారం నా మీద నడుస్తుంది. తల్లిదండ్రుల అండర్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు అన్నీ చేసి పెట్టాలి కనుక కొంత నన్ను నేను పరిమితి చేసుకున్నాను. తెలుసుకునే విషయాలు కానీ వినే విషయాలు కానీ అన్నీ. ఎందుకని? ఇంకో చోట నుంచి నాకు అందాలి, ఇవన్నీ నేను అనుభవించాలంటే. ఇప్పుడు అసలు నా మీద ఆధిపత్యం పోయింది, నేనే అధికారిని అయిపోయాను. ఇప్పుడు నా ఇంటికి నేనే యజమాని అయిపోయాను, నా కింద నా పెత్తనం సాగుద్ది. కాబట్టి నా మనసు, నా బుద్ధి విశృంఖలంగా ప్రయాణిస్తున్నాయి. పనికొచ్చే పనికిరాని చెత్త చెదారం అన్నీ తెలుసుకుంటున్నాయి. అందుకని అక్కడ పుడుతుంది మనకి ఆలోచన. ఇప్పుడు మన సోదరుడు వేసిన ప్రశ్న ఎక్కడ పుట్టింది అంటే, ఇందులో సూక్ష్మతను అర్థం చేసుకోండి. ఆయన తప్పు అడిగిన ప్రశ్న వేశారని నేను అసలు అంటలా, మనం ఎవరమైనా అంతే. అందులో సూక్ష్మత తెలుసుకోండి. మన మీద ఎప్పుడైతే పెత్తనం పోయి మనమే పెత్తందారులు అయిపోయి, మనదే ఆర్థిక వ్యవస్థ మనమే సంపాదించుకొని, మన వాళ్ళని మనమే పోషించుకొని, మన మీద పైన ఎవరు యజమానులు లేని స్థితిలో, మనకు యజమానిత్వం వచ్చిన స్థితిలో విశృంఖలంగా చెత్త చెదారం అంతా తెలుసుకోవడం మొదలుపెట్టాం. అందుకని ఇప్పుడు ఏదో బోల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే చిన్నతనంలోనో తల్లిదండ్రుల పెంపకాల్లోనో పరిమితిలో ఉంటుంది. ఎందుకని? తల్లిదండ్రులు రిస్ట్రిక్ట్ చేస్తుంటారు, మనని అదుపు పెడతా ఉంటారు. ఒకవేళ కాదని అదుపు దాటినా వాళ్ళు ఇస్తే కానీ మనకు గడవదు. జనం మూలం ఇదం జాగ్రత్తగా అందాలు సమకూర్చాలి. అందుకని ప్రపంచమేం మారిపోలేదు, మనలో జరిగిన మార్పు. బాల్యం నుంచి అంటే మనకు సొంత కుటుంబం వచ్చే వరకు మన బరువు బాధ్యతలు తల్లిదండ్రులు మోసేశారండి. అందుకని హాయిగా ఉంటుంది. అప్పుడు అసలు మనకు తెలియదు, అంత జ్ఞానం లేదు. అసలు ఎన్నిసార్లు చిన్నతనం నుంచి పిల్లలు పెరిగి అంటే పసిబిడ్డలుగా గర్భధారణ చేసిన కాడి నుంచి పసిబిడ్డలుగా పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళు యవ్వనాలకు వచ్చి తల్లిదండ్రుల బాధ్యతల నుంచి వాళ్ళు సొంత బాధ్యతల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబం ఏర్పడే లోపల తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఈ బిడ్డలకు ఏ ప్రమాదాలు జరుగుతాయో, చిన్నతనంలో ఎన్నిసార్లు వీళ్ళు మరణ పంచుల దాకా వెళ్తారో అని ఎంత అల్లాడిపోయి ఉంటారో తల్లిదండ్రులు. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుంటారో. ఎందుకని? పసి వయసులో తెలియదు పాపం. అయితే ఆ భయం పిల్లలకు ఉండదు. తల్లిదండ్రులు వాళ్ళని పట్టుకొని పరుగులు ఎడతా ఉంటారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది ఇప్పుడు మనం ఎప్పుడైతే యవ్వనంగా వచ్చామో మనకు మళ్ళీ ఆ భయం మొదలవుద్ది. మన బాధ్యతలు వచ్చినప్పుడు ఆ భయం మొదలవుద్ది. ఆ భయంలోంచి భయానికి సంబంధించిన చెత్త తెలుసుకుంటాం, ప్రపంచానికి సంబంధించిన చెత్త తెలుసుకుంటాం, మంచి చెడు మొత్తం తెలుసుకుంటా ఉంటాం. ఏముండదు. ఇప్పుడు చాలామంది మందులు వేసుకునేటప్పుడు చూశాను, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే,
డాక్టర్ మందులు రాసి ఇచ్చాడు, వీళ్ళు మందులు కొనుక్కున్నారు, మందులు తెచ్చుకున్నారు. ఆ మందుల్ని గూగుల్లో కొట్టి చూసుకుంటున్నారు ఇది దేనికి ఉపయోగపడుతుందని. ఒక మందు 100 ఆటికి ఉపయోగపడుద్ది. డాక్టర్ చదువుకున్నాడు కాబట్టి అది ఎలా ఉపయోగించవచ్చో ఆ డాక్టర్కి చదువులు చెప్పారు కాబట్టి నీకు వచ్చినటువంటి జబ్బు ఏంటో నువ్వు వెళ్ళి చెప్పావు కాబట్టి ఒక అవగాహనతో ఒక మందు రాశాడు ఆయన. అది ఎన్ని రకాలుగా పనిచేస్తుందో ఆయనకు కూడా తెలుసు. అవన్నీ నీకెందుకు చెబుతాడు? ఇప్పుడు గూగుల్లో చూసుకొని అయ్యే బాబోయ్ నేను చెప్పిన జబ్బులు వేరు, డాక్టర్ ఇచ్చినటువంటి టాబ్లెట్ వేరు, ఇది అనేక 100 రకాలుగా పనిచేస్తుందని ఇప్పుడు అనుమానంతో అది వేసుకోవాలా లేక చేస్తూ ఉంటారు. లేదా ప్రతి లక్షణం కాలు లాగింది, చేయి లాగింది, ఏళ్ళు లాగింది, తల అదిరింది, కళ్ళు తిరిగినట్టు ఉందని గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూస్తారు ఈ సిమ్టమ్స్ ఏంటని. అన్ని జబ్బులుగా ఏ సిమ్టమ్స్ ఉంటాయి? క్యాన్సర్గా ఏ సిమ్టమ్స్ ఉంటాయి, లివర్ చెడిపోయినా ఏ సిమ్టమ్స్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లం. ఎందుకని నీకు ఉన్నది ఒకటే శరీరం. అన్ని జబ్బులకి ఆ శరీర ప్రకంపన ఒకలానే ఏడుస్తుంది. అన్నిటికీ నీకు ముందు భయం వేస్తుంది, అన్నిటికీ నీకు ఏదో చోట ఏదో నొప్పి వస్తుంది. అసలు ఊరికనే నీరసానికి కూడా మనం కొంచెం అన్నం లేటుగా తింటే నీరసం వస్తుంది, దానికి కూడా ఏదో అయిపోయిందని అనిపించవచ్చు మనకి. కానీ ఇలా జ్ఞానాన్ని తెలుసుకోవడం అనే దానికి చెబుతున్నా. ఇలా చెత్త జ్ఞానాలన్నీ తెలుసుకుంటారు, అవన్నీ మనసులో పెట్టుకుంటారు, ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చేసినాయి అద్భుతమైన సోషల్ మీడియా. ఏంటంటే అసలు చెప్పని విషయమే లేదు, వాళ్ళు చెప్పని విషయం లేదు. విటమిన్ లోపాల వలన ఎటువంటివి జరుగుతాయో 1,00,000 మంది చెబుతారు. ముందు డాక్టర్ చెబుతాడు, ఆయన పాపం నిజంగా డాక్టర్ చదువుకొని చెప్పాడు. ఇప్పుడు B12 లోపం వలన, B కాంప్లెక్స్ లోపం వలన, లేదా ప్రోటీన్ లోపం వలన మనిషిలో వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటి, తద్వారా జరిగే నష్టం ఏంటి అని ఒక డాక్టర్ నిజంగా చెప్పాడు. పాపం ఆయన చదువుకున్న ఆయన. ఇంకా అందులో 2 వాక్యాలు మార్చి ప్రతోడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రతోడు కొంచెం ఆ మాటలను తిరగమెరగేస్తుంటారు అంతే. 1,00,000 మంది చెబుతారు దాన్ని. ఇప్పుడు ప్రతోడు వెళ్ళిపోతే అన్నిటికీ అవే సిమ్టమ్స్ కనపడతాయి మనలో. మీరు ఏది లోపం ఉన్నా ఏదో ఒక సిమ్టమ్ ఉన్నది, ఒకటే శరీరం కదా మనకి. కాలన్నాక ఎప్పుడోసారి లాక్కుండా ఉంటుందా, చెయ్యన్నాక ఎప్పుడోసారి నొప్పి పుట్టకుండా ఉంటుందా, తలన్నాక ఎప్పుడోసారి తలనొప్పి రాకుండా ఉంటుందా, తలంటూ ఉన్నాక ఎప్పుడోసారి కళ్ళు తిరగకుండా ఉంటాయా? ఏదో ఒకటి జరగకుండా ఎలా ఉంటుందండి శరీరంలో? కానీ పాపం మీ పిచ్చోళ్ళు అవన్నీ గూగుల్లో ఎతికేసుకుంటూ ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు? సోషల్ మీడియాలో అవన్నీ వినేసి మాకు అనేక వ్యాధులు ఉన్నాయని సోషల్ మీడియా వలన మానసిక వ్యాధులకు లోనవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పనికిరాని వార్తలు వినకండే, పనికిరాని విషయాల జోలికి వెళ్ళకండే. సుఖకరమైనవి శుభకరమైనవి ఎవరు చెప్పరు. ఎందుకంటే అసలు ఈ వార్తలే కాదు. మీకు చెప్పాగా ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ యుద్ధము జరగలేదు, ప్రజలందరూ ఈరోజు శాంతిగా పడుకున్నారు అని ఎవరైనా చెప్పారు? చెప్పండి. వార్త చెబుతారు అసలు ఇది? ఎక్కడ ఏ ఓడలు మునిగిపోలేదు, ఏ విమానాలు కూలిపోలేదు, ఏ ర్యాకెట్లు కూలిపోలేదు, ఏ బస్సులు యాక్సిడెంట్లు అవ్వలేదు, ఏ రైళ్లు యాక్సిడెంట్లు అవ్వలేదు, అసలు ఎక్కడ యాక్సిడెంట్లు జరగలేదు, ప్రపంచంలో అందరూ హాయిగా ఉన్నారు. పోనీ ఏ దేశానికి ఆ దేశం, ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎవరైనా చెబుతారా? బాగుందని న్యూస్ చెబుతారా? అందరూ సుఖవంతంగా ఉన్నారని న్యూస్ చెబుతారా? న్యూస్ అంటేనే దరిద్రం ఉండాలి, అక్కడ వ్యతిరేకత ఉండాలి, నెగిటివిటీ ఉండాలి, చావులు ఉండాలి, దోపిడీలు ఉండాలి, మానభంగాలు ఉండాలి, హత్యలు ఉండాలి, మోసాలు ఉండాలి, నేరాలు ఉండాలి, యాక్సిడెంట్లు ఉండాలి. అయ్యా న్యూస్ మీరు పరిశీలించండి. అయ్యేందుకు తెలుసుకుంటున్నావు అసలు నువ్వు? ఇప్పుడు అనేక మందులు చాలామందికి సరిపడవు, వికటిస్తాయి అని గూగుల్లో ఉంటుంది. కొడితే చెప్పుద్ది మంచి జాగ్రత్తగా వాడాలని. డాక్టర్కి తెలుసు నీకు వికటిస్తుందో లేదో, నువ్వు ఎందుకు అందులో ఎతుకుతున్నావు? దానికి 100 రాయాల కంటే 100 రాశారు వాళ్ళు. నువ్వు ఆ డాక్టర్ని నమ్మకపోతే సస్తావు కదా. ఇప్పుడు అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే విషయ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయావు, అది పెంచుకునే అవకాశాలు వచ్చేసినాయి. మన మీద ఆధిపత్యం లేదు. నువ్వు అది ఎందుకు చదువుతున్నావు, ఇది ఎందుకు వింటున్నావు, మూసుకు కూర్చో అక్కడ అనే ఆధిపత్యం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆధిపత్యం ఉంది. అనవసరం చేసినప్పుడల్లా చెబుతాం, ఆగక్కడ అని ఒక కంట్రోల్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వే యజమానిత్వానికి వచ్చావో కంట్రోల్ పోయింది. కంట్రోల్ పోవటం వల్ల ఇప్పుడు యజమానిత్వానికి వచ్చిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మానసిక శారీరక వ్యాధులకు గురైపోతున్నారు, డిప్రెషన్లకు వెళ్ళిపోతున్నారు, చికాకులకు వెళ్ళిపోతున్నారు, ఒత్తిళ్ళకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్లకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వాళ్లే శిక్షించుకుంటున్నారు. ఎందుకంటే పనికి రాని జ్ఞానం అనేకం తెలుసుకుంటున్నారు. అంటే పిల్లలు ఎన్ని రకాలుగా పాడైపోతున్నారు. ఇప్పుడు స్కూళ్ళల్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు, రకరకాల చోట్ల బయట డ్రగ్స్ దొరికేస్తున్నాయి, తాగేస్తున్నారు, తిరిగేస్తున్నారు. ఇవన్నీ వినేసి మన పిల్లలు ఎలా అయిపోతారేమో అనుకుంటారు.
అందరూ ఎందుకు అవుతారు అలా? ఎవరు అలా దేనివాళ్ళు దానికి ఉంటారు. ఇప్పుడు ఆ చెడు వ్యసనాలకు లోనయ్యే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు, ఆ పరిస్థితులు, అక్కడ ఉన్న ఆ పుట్టు పెరిగిన వాతావరణం వాళ్ళే అవుతారు అలా. అందరూ ఎందుకు అవుతారు అలా? నువ్వు మంచిగా ఉండు, నీ పిల్లలు మంచిగానే ఉంటారు, సింపుల్ అంతే. ఏ తల్లిదండ్రులకైనా ఒకటే సూచన అండి, ఏంటో తెలుసా? నువ్వు మంచిగా ఉంటే నీ వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఎందుకంటే నిన్ను చూసే పెరుగుతున్నారు వాళ్ళు. చాలా సింపుల్ విషయం అది. నిన్ను చూసి పెరిగారు. కాదు బయటకు వెళ్ళినాక ఏ ఫ్రెండ్ సిగరెట్ అలవాటు చేశాడు, సిగరెట్ పోయిన ఆ ఫ్రెండ్ కోసం 2 సార్లు తాగాడు. కానీ మా నాన్న మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారు, ఇలా పెంచారు, మా నాన్నకు ఒక్క అలవాటు లేదు, మా అమ్మకు ఒక్క అలవాటు లేదు. మధ్యలో మనం చెబుతూ ఉంటాం మంచిగా ఉండాలి నాన్న, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం ఇలా ఉన్నాం, ఇది మన స్థితిగతి, ఇది మనకున్న పరిస్థితులు ఇవి అనే నువ్వు అలా మంచిగా ఉండు, ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చి మంచివాళ్ళు అయిపోతారు. వాడు సిగరెట్ అలవాటు చేసినంత మాత్రమే వీళ్ళేమి తాగుబోతులు తిరుగుబోతులు అయిపోరు. నీ ప్రవర్తనలో లోపాలు ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లలు చెడిపోయారంటే అది సంపూర్ణ బాధ్యత తల్లిదండ్రులదే. ఏంటి మరి నేను తాగలేదు కానీ మా అబ్బాయి తాగుబోతయ్యాడు అంటే నువ్వు తాగలా, ఇంకేదో చేసి ఉంటావు, నీలో లోపాలు ఉన్నాయి. వాడు తాగుబోటు అవడానికి కారణమైనటువంటి నీ ప్రవర్తన దోషాలు ఏవో ఉన్నాయి. నీలాంటిదే చేస్తాడని కాదు, నువ్వు ఎక్కడో తప్పులు చేసావు, నువ్వు కరెక్ట్గా లేవు, లేదా నీ ప్రేమను పెంచే విధానంలో, నువ్వు వాళ్ళకి మంచి బోధించే విధానంలో, వాళ్ళకి మంచి చెప్పే విధానంలో, మంచి నేర్పే విధానంలో, నువ్వు మంచిగా ఉండే విధానంలో తల్లిదండ్రుల్లో ఉన్న లోపాల వలన మీరు సరిగా మంచిగా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఇంకో చోట ఇంకో రకమైన చెడ్డోళ్ళు అయ్యారు, నువ్వు ఇంకో చోట ఇంకో రకమైన మంచిగా ఉండలేదు. దాని ఎఫెక్టే ఉంటుంది అక్కడ. మీరు మంచిగా ఉండండి, అన్ని చోట్ల అన్ని విషయాల్లో మంచిగా ఉండండి, ఖచ్చితంగా మీ పిల్లలు మంచివాళ్ళు అవుతారు. ధర్మో రక్షిత రక్షిత అంటే అది. నిన్ను చూసి పెరిగారు, నీ రక్తమే ఉంటుంది వాళ్ళల్లో, నీ జీన్సే ఉంది వాళ్ళల్లో, నీ బుద్ధి నీ ఆలోచన అన్నీ గుప్తంగా వాళ్ళల్లో ఉన్న మూలశక్తి నీదే, విత్తనం నువ్వే. భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని చెట్టు పెరుగుతూ ఉంటుంది, విత్తనం అయితే నువ్వే. కాబట్టి మూలం నువ్వే కనుక, మళ్ళీ నీతోనే కలిసి ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళు మంచివాళ్ళే అవుతారు నువ్వు మంచిగా ఉంటే. నువ్వు ఆ మంచిని వాళ్ళకి అర్థమయ్యేలా కూడా చెప్పచ్చు. ఇదంతా ఆధ్యాత్మికత కాదు అనుకుంటే చాలా పొరపాటు. ఇదే ఆధ్యాత్మికత. అలా నీ కుటుంబం బాగుండి, నీ పిల్లలు బాగుండి, నువ్వు బాగుండి, నీ జీవితం బాగుండి, నీ మనసు బాగుండి, నీ శరీరం బాగుండి, నీ సామాజిక పరిస్థితులు బాగుండి, నువ్వు శాంతిగా ఉంటే, నువ్వు మంచిగా ఉంటే, అన్నీ మంచిగా హాయిగా తృప్తిగా సాగిపోతుంటే ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికతలోకి నువ్వు తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసుకుని నువ్వు సాధన చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు, నువ్వు కనుగొనవచ్చు. ఎందుకంటే అప్పుడు నీ మనసు నిలబడుద్ది, పరిస్థితులు బాగున్నాయి కాబట్టి. ఓ చెడిపోయిన కొడుకు, ఓ చెడిపోయిన కూతురు, ఓ పనికిరాని జీవిత భాగస్వామి, నిరంతరం ఘర్షణలో, గొడవలు, అప్పులు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, దాగలో, ఇన్నిటి మధ్య నువ్వేం ధ్యానం చేస్తావు? నువ్వెలా తెలుసుకుంటావు అసలు ఆధ్యాత్మికతని? భౌతికాన్ని సరి చేసుకోవటమే నీ జీవితం సరిపోదు. అందుకని భౌతిక జీవితాన్ని నువ్వు ఎంత చక్కగా ఉంచుకుంటావో ఆధ్యాత్మికత భౌతికంలోనే మొదలవుద్ది. ఆధ్యాత్మికత ఎక్కడ మొదలైందంటే భౌతికంలోనే. భౌతిక జీవితాన్ని ఎంత చక్కగా ఉంచుకుంటావు అది తల్లిదండ్రులు బిడ్డల పెంపకాన్ని నుంచి వచ్చింది. అయితే సోదరుడు అడిగిన ప్రశ్న వరకు ఏంటి మనం విషయానికి మాట్లాడుకుంటే అంటే, చిన్నతనంలో మనకు అన్ని ఆనందంగా ఎందుకు అనిపిస్తాయి అంటే అసలు అన్ని బాధ్యతలు, బరువు బాధ్యతలు తల్లిదండ్రులు మోసేసారండి. మనకి ఏం తెలియదు అసలు. వాళ్ళు ఏ తిప్పలు పడ్డారో కూడా తెలియదు. ఏదో నాకు ఆ వాచ్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, లేకపోతే ఈ కంప్యూటర్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, మా ఫ్రెండ్ ఆ చెప్పులు కొనుక్కున్నాడు, ఈ షూస్ కొనుక్కున్నాడు, నాకు ఆ కారు కావాలి, సైకిల్ కావాలి, లేకపోతే ఈ మోటార్ సైకిల్ కావాలి, అడగటమే తెలుసు మనకి. అది ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. దానికోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదు. తెలియనప్పుడు దుఃఖం ఉండదు కదా. దాన్ని నీకు సమకూర్చేవాడు, నీ బాధ్యత వహించిన వాళ్ళు నీ తల్లిదండ్రులు కనుక వాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు బాధ్యతలు. అందుకని ఇప్పుడు నా బరువు బాధ్యతలు వచ్చే వరకు గడిచిపోయిన కాలం అందంగా అనిపిస్తుందండి, చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అసలు బరువు బాధ్యతలు మోయలేదు, అందుకని నాకు బరువు తెలియదు. బరువు లేదు ఇప్పుడు. ఇప్పుడు నెత్తి మీద మూట లేనప్పుడు, మూట లేకుండా నడిచెళ్ళిందంతా బాగానే ఉంటుంది. మనం 1 కిలోమీటర్ దూరం నెత్తి మీద ఏ మూట లేకుండా నడిచెళ్ళామండి. 1 కిలోమీటర్ తర్వాత నెత్తి మీద ఒక 50 కేజీలు బస్తా ఇచ్చి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఏమైంది అండి? ఇందాక చాలా బాగా నడిచానండి, అద్భుతంగా నడిచాను బాబోయ్, మూట పెట్టారు, నడవలేకపోతున్నాను. ఆ మూటే నీ సొంత కుటుంబం.
ఇప్పుడేదో ప్రపంచంలో వస్తువులు పెరిగిపోవటం కాదు, విషయాలు పెరిగిపోవటం కాదు, నా మీద నియంత్రణ లేని నేనే యజమానైన స్థితిలో పనికిరాని చెత్త అంతా నేను తెలుసుకుంటాను. ముందు ఆ విషయం గ్రహించండి. ఆధ్యాత్మికతలో మీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అసలు మీరు పనికిరాని చెత్తని తెలుసుకోకండి, అసలు తెలుసుకోవద్దు. మీకు తెలుసో తెలీదు, నేను న్యూస్ పేపర్ అసలు చదవలేదు ఎప్పుడు ఇంతవరకు. నాకు 55 ఏళ్ళు. ఎప్పుడైనా నా ముందు పడేసి ఉంటే అలా పట్టుకొని చూసి ఉండొచ్చు తప్ప నాకు న్యూస్ పేపర్ చదవాలని ఇంట్రెస్టే లేదు. నేను అసలు న్యూస్ ఛానల్స్ ఇప్పటికి కూడా ఫాలో అవను. అలానే ఏదైనా మేజర్ విషయాలు యూట్యూబ్లో తెలుస్తూ ఉంటాయి, కానీ నాకు ఆసక్తి లేదు, ఫాలో అవను. అసలు రాజకీయాలు విషయాలు ఏది ఫాలో అవను. ఎందుకని? న్యూస్తో నాకేం పని? ఏం చేయను నేను ఇప్పుడు తెలుసుకొని? ప్రపంచ వార్తలన్నీ తెలుసుకొని ఏం చేయను? అలాగే ఈ మందు దేనికి పనిచేస్తుంది, ఈ మందు ఎలా ఉపయోగపడుతుంది అని ఏనాడు నేను గూగుల్లో కొట్టి చూడలే. ఎందుకని? డాక్టర్ ఇస్తున్న మందు అది గూగుల్లో కొట్టి మందు వేసుకోవటం ఇంకా రాలేదు కదా మన దేశంలో. అది ప్రపంచంలో వచ్చిందో లేదో. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీరు గూగుల్లో చూసుకొని మీ సిమ్టమ్స్ని బట్టి మీరు మందులు కొని కేసేసుకోండి అనే వ్యవస్థ వస్తే అప్పుడు ఏమన్నా చేయొచ్చేమో, ఎవరన్నా చెబితే, అది నిజమేం చెబితే తెలీదు. ఇప్పుడైతే డాక్టరే చెప్పాలి. కానీ డాక్టర్ ఇచ్చిన మందు ఇచ్చినట్టు వేసుకున్నా అంతే, ఎప్పుడైనా అనారోగ్యాలు వస్తే. లేదా మామూలు చిన్న చిన్నవి అయితే మనకు తెలిసినవి, ఇంతకుముందు డాక్టర్లు ఇచ్చిన మందులు మనకు అర్థమయ్యేదో, తలనొప్పి చిన్న తలనొప్పిలు, చిన్న చిన్న జ్వరాలు అయితే ఇంట్లో తెలిసిన మందులు వేసుకున్నాం. అంటే ఆల్రెడీ ఇంతకుముందు డాక్టర్లు ఇచ్చినవి తెలిసినవి, లేదా డాక్టర్కు ఫోన్ చేస్తే తెలిసిన డాక్టర్లు చెబుతారు, అవి వేసుకున్నాం అంతే. అలాగే చేసే నేను అసలు అనవసర విషయం తెలుసుకోకూడదు అన్నదే ఆధ్యాత్మికతలో ప్రథమ అంశం. ఆధ్యాత్మిక జీవితంలో ప్రప్రథమమైన అంశం ఏంటి అంటే, అది వస్తువైనా అది విషయమైనా నీకు అనవసరమైంది నువ్వు తెలుసుకోబాక. ఇప్పుడు మన తాహత ఉంది, మన తాహతలో నీకేం కావాలో నువ్వు బతకడానికి అవసరమైన అన్నీ తెలుసుకో. నీ రేంజ్లో నువ్వు బతకాలిగా, నీకు బ్రతకడానికి అవసరమైన అన్నీ తెలుసుకో. నీ రేంజ్ దాటి నువ్వు అనవసరమైనవన్నీ తెలుసుకుంటున్నావు అంటే, కోట్ల కార్లు ఉన్నాయి, ర్యాకెట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయని తెలుసుకుంటున్నావు, ప్రైవేట్ జెట్లు కొనుక్కు పెట్టుకున్నారు పలానోళ్ళు, ప్రపంచంలో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారు, ఎంతమంది బిలియనీర్లు ఉన్నారని తెలుసుకున్నావు. ఓకే, ఏం చేస్తావు ఇప్పుడు? నీకు మిలియనీరో బిలియనీరో అవుదాం అనిపిస్తుంది, అయిపోగలవా నువ్వు? అయితే తెలుసుకో. అయ్యే అవకాశం నీకుండి, నీకు అన్ని బిజినెస్లు ఉండి, అన్ని తెలివితేటలు ఉండి నేను వెళ్ళగలనంటే తెలుసుకో. లేదనుకో అదేమవుద్ది, అదే నీకు దుఃఖం అవుద్ది, అదే నీకు బాధ అవుద్ది. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు చెప్పేది ఏంటో తెలుసా? తృప్తి. తృప్తి అంటే ఆధ్యాత్మికత ప్రయత్నించొద్దు, అసమర్థుడుగా అసమర్థురాలుగా ఉండిపోమని చెప్పట్లా. నీకు ఒక కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీలోనే నువ్వేమన్నా చేయగలవు. అంటే మా అమ్మాయి చదువుకుంటుంది, మా అబ్బాయి చదువుకుంటున్నాడు. మా అమ్మాయి మా అబ్బాయి కంటే పెద్దది. మా అమ్మాయి చదివి ముందు వెళ్ళిపోయింది, తర్వాత వెనక మా అబ్బాయి చదువుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే పెద్దోళ్ళు ముందు చదివేస్తారు కదా. మా అమ్మాయి మా అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయికి చెప్పుద్ది, అరే నీకు నాకంటే స్టామినా ఎక్కువ. అంటే మా అమ్మాయి మామూలుగా కూడా కొంచెం డెలికేట్గా ఉండేది చదివేటప్పుడు కూడా. అంటే స్వతహాగా శారీరకంగా బలహీనంగా ఉండేది. అంటే మరీ బలహీనరాలు కాదు, తొందరగా అలసిపోద్ది. కొంచెం తొందరగా అలసిపోవటం, ఎక్కువ చదవలేకపోవడం, చదివినా అలసిపోవడం, ఏదైనా పనులు చేస్తే అలసిపోవడం, ఇలాంటిది ఎక్కువ. మా అబ్బాయికి స్టామినా ఎక్కువ. ఈ విషయం మా అమ్మాయి చదివితే కానీ నాకు తెలియలే. మా అమ్మాయి మా అబ్బాయికి చెబుతుంది, అరే నీకు స్టామినా ఎక్కువ, నువ్వు చదవగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నీ బ్రెయిన్కే ఉంది, నీ శరీరానికే ఉంది. అదే విషయాల్లో నేను అంత బ్రెయిన్ పెట్టి చదివితే అలసిపోతాను. నా బ్రెయిన్కి అంత బాగా అర్థం కాదు, నేను తొందరగా అలసిపోతాను. అందుకని నువ్వు నాకంటే బాగా చదవగలరా, నువ్వు ఎఫర్ట్ చెయ్యి, ఎఫర్ట్ చేయకుండా ఉండబాక అని చెబుతావు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఏజ్ వ్యత్యాసం ఉంది. ముందు తను చదివేసి వెళ్ళిపోయింది, వెనక చదువుకుంటూ వస్తున్నాడు. అలా ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. అక్కడ మా అమ్మాయి తన స్థాయిలో తను తృప్తి పడింది. నా స్థాయి ఇంతే, నేను ఊహించుకున్నా ఇప్పుడు నీలాగా నేను చదవలేను. తమ్ముడితోనే చెప్పింది, నీలా నేను చదవలేను, నీకు స్టామినా ఎక్కువ అని. కానీ నేను నా చదువు వరకు నేను తృప్తి పడ్డాను, చదువుకున్నాను, నా జీవితాన్ని నేను సెటిల్ చేసుకుంటాను. కానీ నువ్వైతే స్టామినా ఎక్కువ పాడు చేసుకోబాక, నువ్వు బాగా చదవగలవు. నీకు శారీరకంగానూ స్టామినా ఉంది, మానసికంగానూ స్టామినా ఉంది, బ్రెయిన్ పరంగా కూడా నీకు అర్థమవుతుంది అని చెప్పింది. ఓహో, ప్రతి కొత్త విషయం, ప్రతిదీ కొత్త విషయమేగా. అలా స్టామినా ఉంది మన జీవితంలో. మనకోటి, ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది, మానసిక శక్తి, శారీరక శక్తి, ప్రజ్ఞాశక్తి. ధన సంపాదనకు కూడా ఇవన్నీ కావాలిగా.
కాబట్టి నువ్వు నీ శక్తికి పరిధిలో ఏంటో తృప్తిగా ఉండమని ఆధ్యాత్మికత అని ప్రయత్నించొద్దనలా. ఆ నీకున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక ప్రజ్ఞాశక్తులతో ప్రయత్నించుకో చక్కగా. దానికి ఏం దొరికితే దాంతో తృప్తిగా ఉండు. అది నీ కెపాసిటీ, అది నీ రేంజ్. ఇప్పుడు పక్షులు ఉన్నాయండి, ఎగురుతాయి. మనుషులు ఎగరలేటుగా, మనిషికి రెక్కలు ఇవ్వాలి ఆ భగవంతుడు. కాబట్టి నేను ఎగరాలి అని నువ్వు ట్రై చేయకూడదు. నువ్వు ఎగరాలి అనుకుంటే విమానం ఎక్కి ఎప్పుడన్నా విమానం ఎగురుతూ కూర్చొని చూడు అంతే. అది కూడా నీకు పక్షి ఎగిరినట్టుగా చూడటం కుదరదు. విమానం కిటికీలని చూస్తావు అంతే. అది ఒక అంటే మన కెపాసిటీ అంటే అది, మన పరిధి అంటే అది, మన పరిధి అది. పక్షుల పరిధి ఏంటి? అవి ఎగరగలవు, అటుకు రెక్కలు ఇవ్వబడినాయి. మనుషుల పరిధి ఇది. అలాగే మనిషిగా బతకడంలో అనేక పరిధులు ఉన్నాయి. నీ పరిధిలో నువ్వు తృప్తిపడు, ఎప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ మన సోదరుడు అడిగిన దాంట్లో మనసు ఎప్పుడు పాత వాటినే కోరుకుంటుంది, పాత వాటినే ఇష్టపడుతుంది, పాత వాటినే చూసి ఆనందపడుతుంది. అంటే ఏదో ఇప్పుడు గతపు జ్ఞాపకాలు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. గతపు స్నేహితులు కలవటం, ఏదో రీయూనియన్లని మళ్ళీ కలవటం, లేదా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు ఉన్న పల్లెటూర్లకు వెళ్ళటం, లేదా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళటం, వాళ్ళందరినీ కలవటం, అదంతా మెమరబుల్గా. ఇవన్నీ ఊహించుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే నీకు బరువు బాధ్యతలు లేవు. అసలు విషయం అది. బరువు బాధ్యతలు లేనప్పుడు ఆనందకరంగా సాగిపోయిన సంఘటనలు అన్నీ బాగుంటాయి. అలాగే బరువు బాధ్యతలు ఉన్నప్పుడు కూడా ఆనందంగా జరిగిపోయిన సంఘటనలు అన్నీ బాగుంటాయి. ఎప్పుడు మన ఇబ్బంది పెట్టాయి, కష్టపెట్టాయి, బాధ పెట్టాయి, భయపెట్టాయి మనకు వద్దనిపిస్తుంది. అదే అసలు చిన్నతనం, మన పెళ్లి కాకముందు, మనకు బాధ్యతలు రాకముందు, అంటే మనకు పిల్లలు పుట్టి బాధ్యత రాకముందు కాలం అంతా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరికైనా అద్భుతంగానే అనిపిస్తుంది. ఎందుకని? నా నెత్తి మీద ఏమోట లేదు. తర్వాత నుంచి కూడా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకని? స్త్రీ పురుష కలయికలు కొత్తలో బ్రహ్మాండంగా ఉంటాయి. అనుభవాలు అనిపిస్తున్న అన్ని కొత్తలో చాలా బాగుంటాయి. అన్ని కొత్తలో చాలా బాగుంటాయి. అయితే కొన్ని వందల వేల సార్లు అనుభవించేసాం. ఇప్పుడు ఒక 45-50 ఏళ్ళకి వచ్చాం. అసలు 40కి వచ్చేటోడికి చాలా మందికి ఎన్నిసార్లు అనుభవించినా అదే స్త్రీ పురుష శారీరక సుఖంగా నీకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఏదో కోరిక పుట్టి అనుభవిస్తున్నావు తప్ప అది ఎలా ఉంటుందో నీకు తెలుసు. అదంతే. ఇంకా అలవాటుగా అనుభవిస్తున్నావు తప్ప కొత్తలో ఉన్న మధురం ఉండదు. అలాగే అలవాటుగా తింటున్నావు, ఉన్న పదార్థాలు ఏవే అన్నీ తినేసావు, అన్ని రకాలు తినేసావు, మళ్ళీ ఏదో ఇది మార్చి అది మార్చి తింటావు తప్ప కొత్తగా మొదటిసారి, మొదటి రోజుల్లో, మొదటి 10 సార్లు, మొదటి 20 సార్లు తింటున్నప్పుడున్న రుచి మధురం ఇప్పుడు ఉండదు. ఇంకా అలవాటుగా తింటున్నావు, అలవాటుగా కట్టుకుంటున్నావు, అలవాటుగా చూస్తున్నావు. ఎందుకని? కొత్తలో మధురం అయిపోయింది. అందుకని 40-45 ఏళ్ళు దాటేటప్పటికి జీవితం అంతా బోరు కొడతా వెళ్ళిపోతుంది. ఏయో కొత్తవి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తావు? ఉన్నాయి అయ్యే వస్తువులు, ఉన్నాయి అయ్యే విషయాలు, ఉన్నాయి శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించినవి. అందుకే మనిషి వెరైటీలు కోరుకుంటాడు. ఎన్ని బట్టలున్నా మళ్ళీ కొత్త బట్టలు తెచ్చుకేసుకు ఆనందపడతాడు. ఎన్ని చెప్పులున్నా కొత్త చెప్పులు కొనుక్కొని ఆనందపడతాడు. అలాగే స్త్రీ పురుష సంబంధాల్లో తప్పులు చేద్దాం అనుకుంటూ ఉంటాడు. పరస్త్రీలతో గడిపితే బాగుంటుంది, పరపురుషులతో గడిపితే బాగుంటుంది అంటే ఇలాంటివి అసలు ప్రపంచవ్యాప్తంగా వ్యభిచార గృహాలే డైరెక్ట్గా గవర్నమెంట్లే ఆమోదించి పెట్టినాయి. ఇంకా ఈ కూడా ఎక్కువైపోయి మత్తు పదార్థాలు, ప్యాకెట్లు, జోదాలు, అంటే ఏం చేయాలి తెలియట్లే, వెరైటీ కావాలి. ఆధ్యాత్మికత ఏమంటుందంటే అవసరాన్ని దాటి అలబాకని చెప్పింది. అవసరాన్ని దాటి అలబాక. శారీరక కోరిక అవసరం, నీకు స్త్రీని, ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకో, పురుషుడిని తెచ్చుకో, అయిపోయింది క్లోజ్, వాళ్ళతోనే. ఎందుకని? నువ్వు ఎవరితో అనుభవించిన అవయవాలు అవే, మొహాలు మారుతాయి, అవయవాలు అవే, సుఖం కూడా అంతే. సుఖం కూడా ఏం మారదు, నీ భావన అంతే వరకు. నువ్వు వెరైటీ ఇంకో స్త్రీ ఇంకో పురుషుడు అనుకున్నావు కానీ మార్పు ఏం లేదు. అవయవాలవే, పనితీరేదే, సుఖం అంతే. అలాగే నువ్వు ఎన్ని రకాలు తిన్నా ఆకలేసినంత వరకు మాత్రమే తినగలవు. ఆకలి తర్వాత నువ్వు బంగారం పెట్టినా తినలేవు. అలాగే దృశ్యాలు, నీ శరీరానికి ఉన్న స్టామినా, కెపాసిటీ ఎంతో అంతే చూడగలవు. తర్వాత అలసిపోతావు, మళ్ళీ రేపు మొదలెడదాం నిద్రపోతానంటావు. ఇలా అన్నీ అనుభవించుకుంటా నువ్వు ఎంత వెళ్ళినా కనీస అవసరాలు ఏమున్నాయో అవే తప్ప నువ్వు ఎంత పీక్కున్నా, ఎంత లాక్కున్నా ఏమీ చేయలేవు. అనవసరాల జోలికి వెళ్ళకు. అనవసరంగా మైండ్ పాడైపోయి, శరీరం పాడైపోయి, బుద్ధి పాడైపోయి అస్తవ్యస్తమైన జీవితానికి వెళ్ళిపోతావు అని ఆధ్యాత్మికత ఒక సత్యాన్ని చెప్పుద్ది అంతే. నిన్ను నువ్వే అదుపులో పెట్టుకో. ఎందుకంటే నిన్ను అదుపులో పెట్టేవాళ్ళు ఇప్పుడు నీ పైన ఎవరు లేరు. నువ్వు యజమానిత్వానికి వచ్చేసావు. ఆధ్యాత్మికతలో అద్భుతమైన విషయం ఏంటంటే నిన్ను నువ్వే అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే నీ మీద యజమానిత్వం లేదు. ఇంకా తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా నీ మీద ఆధారపడి ఉన్నారు. నువ్వు పెడితే తింటారు వాళ్ళు. నువ్వేదో వైద్యం చేయించాలి, నువ్వేదో చూడాలి. ఇదిగో నాన్న, ఇదిగో అమ్మాయి తెచ్చాను, జాగ్రత్త, పర్వాలేదు, అది బాగానే ఉన్నారా అని నువ్వు సాయం చేయాలి. వాళ్ళు చేయబెట్టుకు నడిపించాలి.
వాళ్ళ చివరి రోజుల్లో నువ్వు వాళ్ళకి ఇప్పుడు అండదండగా ఉండాలి. వాళ్ళు కూడా నీ మీద ఆధారపడిపోయారు. యజమానిత్వం నీకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు యజమానిత్వం నీకు ఎప్పుడు వచ్చిందో నీ అదుపులో నువ్వు ఉండాలి, నిన్ను నువ్వే అదుపులో పెట్టుకోవాలి. అదే చెప్పుద్ది ఆధ్యాత్మికత. అంతే తప్ప నిన్ను అనుభవించొద్దని చెప్పట్లా. అనుభవించేవన్నీ కూడా చక్కగా పద్ధతిగా క్రమశిక్షణగా మంచిగా ధర్మంగా అనుభవించు. పరుగులెత్తేసి పిచ్చోళ్ళలాగా వ్యసనపరుడుగా పిచ్చిదానిలాగా వ్యసనాలుగా మలుచుకోబాక. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పింది. అందుకని బరువు బాధ్యతలు లేని గతకాలం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు బరువు బాధ్యతలు వచ్చినాక కూడా గడిచిపోయిన కాలం ఆనందంగానే ఉండదు. గడిచిపోయిన కాలంలో సుఖాలున్నా దుఃఖాలున్నా కూడా ఆనందంగానే ఉండదు. ఎందుకని అనుభవించడం అయిపోయింది. అది కొత్తగా అనుభవించాలంటే భయం వేస్తుంది. బాబాయ్ మళ్ళీ దుఃఖాలు వస్తాయేమో, మళ్ళీ కష్టాలు వస్తాయేమో అని భయం వేస్తుంది. గడిచిపోయిన కాలం అందరికీ ఆనందమేనండి. అందులో ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని సుఖాలు ఉన్నా సరే. సుఖాలు ఉంటే అసలు ఇంకా చెప్పుకోక్కర్లేదు. కష్టాలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది అనిపించదు. మళ్ళీ వస్తుందా అన్నది చిన్న కష్టమైనా సరే. మళ్ళీ చీమ కొడుతుందా అంటే భయం. ఇంతకుముందు పాము కాటేసింది, ఎటాకొట్ట చావు బతుకుల్లోకి వెళ్ళాను, డాక్టర్ రక్షించాడు, బతికేశాను కాబట్టి అది అయిపోయింది. అయిపోయిన స్టోరీ బాధలేదు ఇప్పుడు. కానీ ఈసారి మళ్ళీ పాము కొడుతుందా తేలు కొడుతుందా అంటే భయం. అది కుడితే మళ్ళీ ఏమవుద్దో మళ్ళీ ఎదుర్కోలేను. ఎందుకు బాబు చీమలు కొడతాయన్న భయమే. చీమ కొడితే చావని కూడా తెలుసు కానీ భయమే. ఎందుకని మళ్ళీ ఎదుర్కోవాల్సిన సమస్య ఎంత చిన్నదైనా భయమే నాకు. అది కష్టం నష్టం బాధ అయితే భయమే వద్దు నాకు. అది లోక రీతి, శరీర తీరు, పద్ధతి, విధానం అందరికీ అలాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంతా కూడా ఏంటి, ఇప్పుడు మనం ప్రజెంట్లో జీవించేది అంతా కూడా చేస్తూ అనుభవిస్తూ జీవించేదే ప్రజెంట్. ఎప్పుడూ ప్రజెంట్లోనే కుదురుద్ది, ఇప్పట్లోనే కుదురుద్ది. గతం ఏముంది, గతం అయిపోయింది. అన్ని దారుణాలున్నా ఎన్ని మంచులున్నా అయిపోయింది కాబట్టి అయిపోయింది, తిరిగి అనుభవించక్కర్లేదు కాబట్టి అది ఎప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది. భవిష్యత్తు ఎప్పుడో ఊహాత్మకమైంది. అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇలా వస్తే బాగుండు, అలా వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ అనుభవించడానికి కుదరదు. ఊహది. అనుభవించేది ఏంటి ఇప్పుడు, ప్రయత్నించేది ఇప్పుడు, అనుభవించేది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడూ భారంగానే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు భారంగానే ఉంటుంది. ఎందుకని నిజమైన బరువు ఇప్పుడే ఉంది. ఇప్పుడు ప్రయత్నించాలి, ఇప్పుడు తినాలి, ఇప్పుడు తాగాలి, ఇప్పుడు కుటుంబం, ఇప్పుడు వ్యవస్థ, దీన్ని ఇప్పుడు చూసుకోవాలి కదా నేను. అందుకని ఇప్పుడు గడుస్తున్న రోజులు ఎవరికైనా కూడా భారంగా అనిపిస్తాయి. గడిచిపోయిన రోజులు ఎంత కష్టమైనా గడిచిపోయినాయి కనుక అవి ఆనందంగా అనిపిస్తాయి. ఎందుకని గడిచిపోయిన దాని బరువు లేదు, భవిష్యత్తు దాని బరువు ఉండదు. అది ఊహాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం నిజంగా బరువు. నా శరీరంతో సహా నా కుటుంబం మొత్తం నేను మోయాల్సిన బరువులన్నీ మోయాల్సిందే. ఈరోజు ఇప్పుడు మోస్తూనే ఉన్నా నేను. ఇది సత్యము. అందుకని ఆధ్యాత్మికత ఏమంటుందంటే వీలైనంత బరువులు తగ్గించుకోమని చెప్పుద్ది. ఆధ్యాత్మికత చెప్పే అద్భుతం అది. వీలైనంత బరువులు తగ్గించుకో. ఏంటి, నీ శక్తిలో నీకున్న శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక వనరులు ఏమున్నాయి వాటితో తృప్తి పడిపో. పనికిరాని చెత్త విషయాలన్నీ విషయ సేకరణ చేసి బుర్రలో వేసుకోబాక అది బరువు అయ్యి నాకు అలా ఉద్యమం. ఎవరికైనా జబ్బు వచ్చింది, అదేదో వార్త విన్నాం, ఎవరు క్యాన్సర్ వచ్చింది, కొత్తగా న్యూస్ తెలిసింది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఫోన్లు 1000 మందికి చేసుకుంటారు. క్యాన్సర్ వచ్చింది ఒకళ్ళకే, కానీ వార్త 1000 మందికి 1,00,000 మందికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాగో పాపం క్యాన్సర్తో బాధపడి మందులు వాడుకుంటూ పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దుఃఖపడుతూ ఉంటారు. కానీ ఈ 1,00,000 మంది ఫోనుల ద్వారా వినేసిన వాళ్ళందరూ 1000 మందో 10,000 మందో 1,00,000 మంది ఉంటారే, వీళ్ళందరికీ అనుమానంగా ఉంటుంది నాకు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. అనవసర చెత్తను పోగేసుకోవద్దని ఆధ్యాత్మికం చెప్పుద్ది. అనవసర చెత్తను మనసులోకి తీసుకోకు, అనవసర విషయాలు తెలుసుకోకు, అనవసర వార్తలు వినకో. అది బయట న్యూస్ పేపర్లు అయినా సరే, లేదా నువ్వు న్యూస్ ఛానల్స్లో అయినా సరే, లేదు నీకు కాలక్షేపం కావాలి, నేను నాదైతే చెబుతున్నా, మీరేం చేస్తారో నాకెందుకు. నా వరకు నేను సినిమాలు చూస్తాను. నేనేం చూడను అనుకోబాకండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. మళ్ళీ అసలు సీరియల్స్ చూడను. ఎందుకో తెలుసా, ఎప్పటికీ ముగివు. సీరియల్ అనేది దాని ముగింపు ఉండదు. 1000, 2000, 3000, 4000, 5000 ఎపిసోడ్లు వేసుకుంటానే వెళ్తారు. ఒక్క సీరియల్ కూడా చూడలేదు ఇంతవరకు నేను నా జీవితంలో. అసలు చూడను నేను. జస్ట్ సినిమా చూస్తాను. ఎందుకని సినిమా చక్కగా అప్పుడు చూస్తాం, కాసేపుడుగా కథ ఏంటో పూర్తయిపోద్ది. అది కూడా పెట్టినాక మంచి సినిమా, బాగుంది, చక్కగా ఉంది, హాయిగా ఉంది, మనసుకు ఉల్లాసంగా ఉంది అనుకుంటేనే చూస్తాను. ఓ 10 నిమిషాలు, పావు గంట చూసి బాగోలేదు ఎందుకు అనుకున్నప్పుడు చెత్త సినిమా ఏదని తీసి అవతల పారేస్తా. చూడండి అసలు ఆ సినిమాని.
మనసుకి ఆనందాన్ని, హాయిని, ఆహ్లాదాన్ని ఇచ్చే సినిమాలే చూస్తాను. ఎందుకని సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయినప్పుడు ఆ దెయ్యాలు, ఆ భూతాలు, ఆ హారర్లు, ఆ మర్డర్లు, ఆ గొడవలు, ఆ గోలలు, ఆ రేపులు అవన్నీ ఎందుకు మనకి? అంత భయంకరమైన అన్ని చూసినాక ఈ మనసులో ముద్రపడిపోయి మళ్ళీ ఇప్పుడు రాత్రికి ఎవడొచ్చి అక్కడ మా ఇంటి మీద పడిపోయి ఏం చేస్తాడు అనిపిస్తుంది. ఏదో రోజు నీకు ఆ థాట్ వస్తుంది. నువ్వు లోపల ఒకటి వేసుకున్నాక అది నువ్వు సరదాగా వేసుకో, సీరియస్గా వేసుకో, నిజంగా వేసుకో, అబద్ధంగా వేసుకో, నీ పంచేంద్రియాల ద్వారా నీ లోపలికి ప్రవేశించింది ఏదైనా, అది సరదాగా ప్రవేశించినా సరే, నీకు అవసరం లేకుండా ఊరికనే ప్రవేశించినా సరే, అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం ఆధ్యాత్మికానికి తెలుసు, ఆధ్యాత్మిక సత్యం అది. అందుకని అనవసరాలు తెలుసుకో. చక్కగా ఎంటర్టైన్మెంట్ హాయిగా ఉండు, భార్యాభర్తలు హాయిగా సుఖపడండి, చక్కగా కాపురం చేసుకోండి, మీ కోరికలు తీర్చుకోండి, చక్కగా మీ పిల్లల్ని పెంచుకోండి, మీకు ఉన్నంతలో మీ పిల్లల్ని ఆనందంగా పెంచుకోండి, ఆహ్లాదంగా పెంచుకోండి, సంతోషంగా పెంచుకోండి, మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో సంతోషంగా ఉండండి. విరోధాలు, గొడవలు అసలు మనకి ఎవరితో వద్దు, అందరితో మంచిగా ఉండండి. మంచిగా ధర్మంగా మంచిగా ఆనందంగా సుఖపడమనే కదా చెబుతుంది. అసలు ధర్మము అనేది కానీ, ఒక మతము అనేది కానీ, ఒక మార్గం అనేది కానీ, ఒక గురువు అనేది కానీ, ఒక ఆధ్యాత్మికత అనేది కానీ, ఒక దేవుడు అనేది కానీ, ఒక భక్తి మార్గం కానీ ఎందుకు వచ్చింది అంటే నువ్వు సంతోషంగా హాయిగా బతుకు. నీ మీద ఆధిపత్యం లేదు కనుక, నువ్వే యజమానివి కనుక, నీ పైన యజమానిత్వం లేదు కనుక, నీ పైన యజమానిత్వము అనేటువంటి దేవుడు అనేది ఒకటి ఉంది కనుక నిన్ను కంట్రోల్ చేసుకు బతుకు. నీ తల్లిదండ్రుల్ని కంట్రోల్ చేస్తూ నీ వెనకబడి క్షణక్షణము నీకు చెప్పినట్టు దేవుడు చెప్పడో, కానీ దేవుడు చెప్పే ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, పద్ధతి ఉంది, విధానం ఉందని దైవ జ్ఞాన బోధనలు గ్రంథాలుగా చెబుతూ నీ పైన యజమానిత్వము దేవుడు, దేవత, నువ్వే మతం పెట్టుకుంటే ఆ మతం, అది చెప్పుకుంటూ మొత్తం యజమానిత్వం అనంత ఆత్మశక్తి వరకు తీసుకెళ్లారు. ఒక చిన్న దేవుడు దేవత అనే రూపం నుంచి మొదలుపెట్టి అనంత ఆత్మశక్తి, ఆ దేవుడు దేవత, నీ పైన యజమానిత్వం సాగుతుంది సృష్టిలో, కర్మ సిద్ధాంతం ఉంది, నువ్వు చేసిన పనుల ఫలితాలు అనుభవిస్తావు అనేటువంటి యజమానిత్వాన్ని ప్రూవ్ చేసి నువ్వు నీ అదుపులో ఉండాలి. ఎందుకంటే ఆ యజమానిత్వం ఉన్నదని నీకు చెప్పడానికి ఎన్ని వచ్చినాయి. అదే ఆధ్యాత్మికత, అదే భక్తి, అదే దేవుడు, అదే మతం, అదే గురువు, అదే గ్రంథం, అదే జ్ఞానబోధలు. భౌతికంలో అయితే మన మీద యజమానిత్వం లేదు, అందుకని చెత్త చెదారం అంతా తెలుసుకుంటాం. ఆ యజమానిత్వం అనేది దైవత్వము అని నీకు చెబుతూ నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోమని చెప్పడానికి ఏర్పడిన వ్యవస్థ ఇది. నిజమే, అబద్ధం కాదు. అదేగా కర్మ సిద్ధాంతం మనం అనుభవించేది, మనం చేసిన కర్మలో. అందుకని గడిచిపోయిన కాలం చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు కూడా. మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ ఒకసారి సోదరుడు ప్రశ్న చూసుకుందాం. చిన్ననాటి నుంచి జ్ఞాపకాలన్నీ కూడా ఆ చిన్ననాటి వయసులో మనకు నచ్చినటువంటి సంగీతాలు కానీ, ఆటలు కానీ, పాటలు కానీ ఎన్నో విన్నాం, చూసాం. అవన్నీ ఇప్పుడు వింటుంటే, ఇప్పుడు చూస్తుంటే భావోద్వేగాలకు గురవుతున్నాను. ఆ గురైనప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. భావోద్వేగాలకు గురైనప్పుడు అని జనరల్గా జరిగేది అది. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. చిన్నతనంలో చేసినవన్నీ తల్లిదండ్రులు, ముందే చెప్పాను, తల్లిదండ్రుల బరువు బాధ్యతల్లో ఉన్నప్పుడు మనం చేసిన పనులన్నీ మన నెత్తి మీద బరువు లేదు కనుక తేలికగా అనిపిస్తాయి. అసలు విషయం ఇది. ఆ బరువు ఎవరు మోస్తున్నారు? తల్లిదండ్రులు మోస్తున్నారు మన బరువు కూడా. వాళ్ళని అడిగితే చెబుతారు, నాయన నీ బరువు కూడా మేము మోసామని. అంటే మన అందరికీ వర్తిస్తుంది ఇది. ఆ సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి రోజులు మళ్ళీ రావని అనిపిస్తున్నది. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ రకరకాల పిచ్చలు లేవు, ఈ సోషల్ మీడియాలు లేవు, ఇన్ని సౌకర్యాలు లేవు. అందువలన జీవితం చాలా సంతోషంగా గడిచిందని అనిపిస్తుంది. అందువలన కాదు, అసలు మనకు బరువు బాధ్యతే లేదు. తల్లిదండ్రుల వలన సంతోషంగా గడిచింది. అప్పుడుండే అప్పుడు ఉన్నాయి, అప్పుడు ఎందుకు లేదు, ఎప్పుడూ ఉన్నాయి. మనిషి వ్యసనపరుడైతే మనిషికి కావలసిన అన్ని చెత్తలు ఎప్పుడు ప్రపంచంలో ఉంటాయి. ఆ చెత్తలు మారుతూ ఉంటాయి అంతే. అలానే మంచిలో ఉంటాయి. దాన్ని మంచిగా ఉపయోగించుకుంటావా, చెత్తగా ఉపయోగించుకుంటావా అనేది మన ఇష్టం. కాబట్టి ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఇప్పుడున్న సౌకర్యాలు అప్పుడు లేవు, అప్పుడుండే సౌకర్యాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి. ఎప్పుడూ మనిషికి సౌకర్యాలు ఉన్నాయి. ఏ స్థితికి ఆ స్థితిలో సౌకర్యాలు ఉన్నాయి. కొంచెం పెరిగి ఉండొచ్చు, తరిగి ఉండొచ్చు అంతే. ఇప్పుడు సౌకర్యాలతో అసలు మనకేం పని? ఎందుకని సౌకర్యాలు? కాంక్ష ఉంటే తప్ప. ఇప్పుడు పెరిగినాయి అనుకోండి, కాంక్ష ఉంటే తప్ప ఎందుకు? ఆధ్యాత్మికత ఏం చెబుతుంది? నీకు ఏం అవసరమో అదే చేసుకో అని చెబుతుంది. ప్రపంచం బోర్డులో ఉంటుంది, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నక్షత్రాలన్నీ చూసొద్దామని అనుకుంటామా? ఎందుకని అది కుదరదని తెలుసు కాబట్టి అనుకోం.
అసలు చాలామంది పైకి తలెత్తి కూడా చూడరు, నక్షత్రాలను పట్టించుకొని కూడా పట్టించుకోరు. కింద ఏదో మనుషులందరూ అనుభవించేస్తున్నారు, బోళ్ళు ఉన్నాయి కనపడుతుంది, నేను కూడా పొందేద్దాం అనుకుంటాం. కాదు, ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే అందరూ అన్నీ పొందేద్దాం అనుకోబాకండి. ఎవరి స్థాయిలో వాళ్ళు మీరు పొందగలిగిన వాటితో తృప్తిగా బతకండి, హాయిగా బతకండి అని ఆధ్యాత్మికత చెబుతుంది. అప్పుడు రోజులు చాలా సంతోషంగా గడిచాయి. ఎన్ని సౌకర్యాలు లేకపోయినా, ఇన్ని వసతులు లేకపోయినా, ఇన్ని ఎంటర్టైన్మెంట్లు లేకపోయినా, ఇన్ని ఫోన్లు, సెల్ ఫోన్లు లాంటివి లేకపోయినా చాలా సంతోషంగా గడిచాయి. కంటి నిండా నిద్రపోయి ఆటలు పాటలు వీటితో జీవితం గడిచింది. ఎందుకు గడిచింది? మన బరువు అంతా తల్లిదండ్రులు మోసారు. మళ్ళీ చెబుతున్నా, మన కంటి నిండా నిద్ర తల్లిదండ్రుల మధ్యలో సేఫ్టీగా నిద్రపోయాం, బరువు లేదు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిలాగా ఉంది. అదే యజమానిత్వం వచ్చింది, బాధ్యత వచ్చింది. ఎన్నున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్ని వనరులున్నా, ఎన్ని వసతులున్నా, ఇప్పుడు నా కొడుకేంటి, నా కూతురేంటి, నేనేంటి, నాకు జీవిత భాగస్వామి ఏంటి, నా ఏంటి జీవితం ఏంటి, ఎప్పుడేం జరుగుద్దో ఏమవుద్దో. ఎందుకని? జ్ఞానం పెరిగింది. పనికిరాని చెత్త అంతా తల్లోకి వచ్చింది. హఠాత్తుగా గుండెపోటు వచ్చి పోతున్నారని, కిడ్నీలు చెడిపోతున్నాయని, క్యాన్సర్లు వస్తున్నాయని, లేదా భూకంపాలు వస్తున్నాయి, ఇలా అనేక రకాల చెత్తలు తెలిసి ఎప్పుడేం జరుగుద్దో అని ఏదో ఒక తెలియని వెళ్తి. ఎన్ని సంపాదించినా ఇంకా ఎంతో పొందడానికి ప్రపంచంలో ఎదురుగుండా కనపడతానే ఉంది. నా దగ్గర ఎన్నున్నా నేను పొందాల్సిన ఇంకా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు వెలితిగానే ఉంటుంది, ఎప్పుడు లోటుగానే ఉంటుంది. ఏంటి? అవన్నీ చూస్తుంటే, అవన్నీ తెలుసుకుంటే. అందుకని ఏదో తెలియని వెలితిలాగా ఉందంటే చూడబాకండి, మీకు ఉన్నట్టుతో హాయిగా ఉండండి. ఇదంతా ఫీలింగ్ అని తెలుసు, ఇదంతా నేనే అనుకుంటున్నాను, నా ఫీలింగ్ అనే తెలుసు. ఎందుకని? మనం అనేక శీర్షికలు చెప్పుకుంటున్నాం, ఇవన్నీ మన భావాలే అని. ఖచ్చితంగా ఈ శీర్షికలన్నీ వింటున్న వాళ్ళకే కొంచెం ఆధ్యాత్మికంగా ఏ మహాత్ములను, ఏ గురువులను అనుసరిస్తూ ఏ గ్రంథాలు చదువుకుంటున్న అందరికీ తెలుస్తుంది, అయ్యా ఇదంతా మన భావాలే, మనమే భావించుకుంటున్నాం అని. ఇదంతా ఫీలింగ్ అని తెలుసు. కానీ గతాన్నే మనసు కోరుకోవడానికి గల కారణం చెప్పగలరు? అదే ఆయన అడిగింది. ఇదంతా ఫీలింగ్ అని తెలిసినా గతం బాగుందని గతాన్నే మనసు ఎందుకు కోరుకుంటుందంటే ఇంకో అద్భుతమైన విషయం ఉంది ఇక్కడ. అసలు మనసు అంటేనే గతం. మనసులో ఏముంది? చిన్ననాటి నుంచి ఈనాటి వరకు మనం పంచేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయములు మనలో ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి, మెమరీగా, జ్ఞాపకాలుగా. ఎందుకు ప్రింట్ అయినాయి? అలా జ్ఞాపకాలుగా అవి ప్రింట్ అవ్వకపోతే అసలు మన జీవితం కొనసాగింపుగా సాగదు. కొనసాగింపు అంటే ఏంటి? రాత్రి నిద్రపోయాం, నేననేది కూడా మర్చిపోయాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు పొద్దున్నే లేచాం, పాత మనసు మళ్ళీ వచ్చి లేచి నేను నిన్నటికి సంబంధించినటువంటి నేనుకి కనెక్ట్ చేసింది మనని. నేను ఈ శరీరము, నాది ఇల్లు, మొత్తం ఆ పాత నేనంతా వచ్చేసింది. అందుకని కనెక్టివిటీతో వాళ్ళు జీవిస్తున్నాం. మళ్ళీ రాత్రికి నిద్రపోతాం, మళ్ళీ పొద్దున్నే కనెక్షన్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతాం. ఇప్పుడు కరెంటు పోయి కరెంటు వచ్చినప్పుడు చూడండి, ఫ్యాన్ వేసాం, కరెంటు పోయింది, ఆగిపోయింది, మళ్ళీ కరెంటు వస్తే ఫ్యాన్ తిరుగుద్ది. అలాగే నిద్రపోయి నిద్రలేస్తున్నప్పుడు కనెక్ట్ అవుతుంది మనసు. ఆ కనెక్ట్ అవుతున్న మనసులో ఏమున్నాయి? మొత్తం ఇప్పటి వరకు మన ఎరుకకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళకు సంబంధించిన సమస్తం ఉన్నాయి. అందుకని మనం గుర్తుపెట్టుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తుపెట్టి మనకు సంబంధించిన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ప్రదేశాలు, స్థలాలు, విషయాలు అన్నింటినీ గుర్తుపెట్టుకొని కంటిన్యూటీ జీవితం మరణించే వరకు జీవించడానికి వీలుగా సృష్టి చేసిన ఏర్పాటు మనసు, జ్ఞాపకాల పుట్ట. అందులోని ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు అన్నీ మొత్తం మనసులో జరిగే చర్య. అంటే అసలు మనసు అంటే ఏంటి? ఇప్పుడు మొత్తం పాతదే. ఇప్పుడు మనసు మనకు కోరికలు పుట్టిస్తుంది అన్నాం. ఏం కోరికలు పుట్టిస్తుంది? స్త్రీ పురుషుల కలయిక ఉంది, అనేక సార్లు కలిసాం కాబట్టి మళ్ళీ కలవాలని కోరిక పుట్టించింది. అనేక సార్లు తిన్నాం, మళ్ళీ తినాలనేదాన్ని పుట్టించింది. అనేకం కట్టుకున్నాం, మళ్ళీ కట్టుకోవాలనేదాన్ని అలా ఇంతకు ముందు అనుభవించిన వాటినే పుట్టిస్తుంది. అంతే, వెరైటీ మార్చొచ్చు. ఇంతకుముందు అది కొనుక్కున్నాం కదా, ఈసారి ఈ డ్రెస్ కొనుక్కుందాం. ఇంతకుముందు అది తిన్నాం కదా, ఈసారి ఇది తిందాం. ఇంతకుముందు అది అనుభవించాం కదా, ఈసారి ఇది అనుభవిద్దాం. అలా చూసిన సినిమాలు చూద్దాం ఉంటుంది, చేసిన పనులు చేద్దాం ఉంటుంది, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అడు తిరుగుదాం, ఇడు తిరుగుదాం, అన్నీ చెబుతూ ఉంటుంది. అయ్యే కోరికలు. ఆ కోరికలలో ఇప్పుడు ఈ కోరికలన్నీ తీర్చుకోవాలంటే ఏం కావాలి? ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకుండా ఏ కోరిక తీరదుగా. నువ్వు మంచోడువైనా, చెడ్డోడువైనా, తాగుబోతైనా, వ్యసనపరుడైనా, ఏ రకాల పెచ్చోడువైనా, మంచోడువైనా, మంచిదానివైనా, చెడ్డదానివైనా,
నీకు అన్ని రకాల వ్యసనాలు ఉన్నా లేదా అన్ని రకాలుగాను సంపూర్ణమైన మంచి ఉన్నా డబ్బు లేకుండా జీవితం గడవదు. ఎందుకని కనీస అవసరాలకి డబ్బే కావాలి, వ్యసనాలకి డబ్బే కావాలి. కాబట్టి ఆధ్యాత్మికత ఏమంటుందంటే కనీస అవసరాలతో తృప్తి పడిపో. ఎందుకంటే నువ్వు కోటి జన్మలెత్తి ఇక్కడ ఉన్న అన్ని అనుభవించినా ఇంకా నువ్వు మిగిలిపోతానే ఉంటాయి. అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి అనుభవించడానికి అక్కడ. ఎందుకని మళ్ళీ కొత్తగా కనుక్కుంటానే ఉంటారుగా. కాబట్టి ఈ అనుభవించడం అనేది ఎప్పటికీ పూర్తి అవ్వదు. పూర్తి అవ్వకుండా చచ్చిపోతున్నాడు మనిషి అంతే. ఆ సత్యాన్ని తెలుసుకో. ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడు. శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించినటువంటి విషయములు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో చూడు. అసలు ఎందుకు ఊరికనే మనకు అర్థమయ్యే రీతిలో ఊరికనే కాసేపు మీరు బూత్ అనుకోవాకండి, ఊరిని అర్థం అవడానికి చెబుతున్నా. ఇప్పుడు స్త్రీ పురుష సంబంధాలు ఉన్నాయి. ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ వచ్చింది అనుకోండి ఊరికనే, అది మనం పెట్టుకున్నాం. అబ్బాయి లేదు నాకు సంతృప్తి కలగట్లేదు, పరపురుషుడితో పరస్త్రీతో తిరగాలనిపిస్తుంది. సరే ఓకే తిరిగావు, అయిపోయిందా? మళ్ళీ పరపురుషుడు పరస్త్రీ ఉన్నారుగా, మళ్ళీ పరపురుషుడు పరస్త్రీ ఉన్నారుగా. 800 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ భూమి మీద. మళ్ళీ కొత్త వాళ్ళు పుడతానే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు, మళ్ళీ కొత్త జాతులు ఉద్భవిస్తానే ఉంటాయి. ఎప్పటికైనా పూర్తవుద్దా ఈ కోరిక? పూర్తవుద్దా? అసలు ఈ లోపల చావచ్చు, సస్తాం. అసలు ఈ లోపలే సస్తాం. అందుకని ఈ సత్యాన్ని తెలుసుకున్నారు మహాత్ములు. నాయన ఎంత అనుభవించినా శారీరక సుఖాలు, ఎన్ని అనుభవించినా తిండి సుఖాలు, ఎంత కట్టుకున్నా బట్టల సుఖాలు, ఎన్ని అనుభవించినా చెప్పులు బూట్లు సుఖాలు, అలా నువ్వు ఎన్ని అనుభవించిన సినిమాలు, షికారులు, ఫోన్లు, వస్తువులు, పంచేంద్రియ సుఖాలు, శారీరక సుఖాలు, వస్తు సుఖాలు, విషయ సుఖాలు ఎన్ని అనుభవించినా అవి అమితంగా ఇంకా ఉంటానే ఉంటాయి, ఇంకా వస్తానే ఉంటాయి, ఇంకా పుడతానే ఉంటాయి. నీ ఆయువు సరిపోదు. కాబట్టి అనుభవించడం అనే దాన్ని అవసరార్థం తీసుకో, అనుభవించొద్దని చెప్పట్లా. వాటికి ఒక పద్ధతి పెట్టుకో, ఒక విధానం పెట్టుకో. ఆ విధానం ప్రకారం అనుభవిస్తూ ధర్మంలో మంచిగా చక్కగా సాగిపో. ఒక ఋషిలా, ఒక మునిలా, ఒక యోగిలా, ఒక తపస్సంపన్నుడులా, అదే ఒక ఆధ్యాత్మికవేత్తలా, ఒక జిజ్ఞాసువులా, ఒక ముముక్షువులా, ఒక జ్ఞానిలా, ఒక జీవన్ముక్తునిలా. ఎవరిళ్ళు? ఇన్ని పేర్లు ఎవరికే ఏమి లేదు, మంచిగా జీవించే వాళ్ళు అందరూ వీళ్ళే. మళ్ళీ దానికేదో మీరు అద్భుతాలు మహిమలు మాయలు ఆపాదించుకొని మళ్ళీ ఆధ్యాత్మికతలో అనేక గందరగోళం సృష్టించినటువంటి మోసగత్తెల మాటలు నమ్మకుండా ఒకే విషయాన్ని రూఢీపరుచుకోండి. మంచిగా ధర్మంగా బతికే వాళ్ళు అందరూ వీళ్ళే. మునులు, యోగులు, ఋషులు, తపస్సంపన్నులే, జీవన్ముక్తులే. ఎందుకని మంచిగా బతుకుదాం చాలు, నేను చెడు చేయను అనుకున్నారంటే వాళ్ళు జీవన్ముక్తులు అయిపోయారు. ఆల్రెడీ జీవన్ముక్తులే, మంచిగానే జీవిస్తున్నారు. ఇంకా నీకు కావాలి అంటే నేను అనంత ఆత్మశక్తిని ఎరుకు వైపు ప్రయాణించో, దానికి ఆత్మజ్ఞానం చదువు ఉందా, ఆధ్యాత్మిక చదువు ఉందా, చదువుకొని ఆ పరీక్ష కూడా పాస్ అయిపోతే ఇంకా మొత్తం ఆట అయిపోయింది. అసలు మనిషిగా మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి. నువ్వు ఎప్పుడైతే మంచిగా జీవించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నీకు అక్కడికి వెళ్ళిపోతావు, ఆ పరీక్ష రాయగలుగుతావు నువ్వు. ఎందుకంటే మంచిగా జీవించడంలో, ధర్మంగా జీవించడంలోనే ఆత్మజ్ఞానం చదువు కలిసిపోయి ఉంది. భౌతికంలో మంచిగా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం, భౌతికంలో ధర్మంగా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక సాధన జరిగిపోతుంది అక్కడ. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు జీవన్ముక్త పరీక్ష రాసేస్తావు, నేను అనంత ఆత్మశక్తి నేను పరీక్ష రాయగలుగుతావు. అవైపు వెళ్ళిపోద్ది ఇదంతా. నీకు తెలియకుండానే నీ లోపల జ్ఞాన ఎదుగుదల, జ్ఞాన మార్పు జరిగిపోతూ ఉంటే నువ్వు అవైపు వెళ్ళిపోతుంటావు. భౌతికంలో మంచిగా జీవించటం, భౌతికంలో తృప్తిగా జీవించటం, భౌతికంలో ధర్మంగా జీవించటం ఆధ్యాత్మిక జీవితము. ఋషి జీవితము, ముని జీవితము, యోగి జీవితము, తపస్సంపన్నుల జీవితము, జీవన్ముక్తుల జీవితము, జిజ్ఞాసువుల జీవితము, ముముక్షువుల జీవితము, ఎన్ని పేర్లుంటే అన్ని. ఏం సామాన్యమైన విషయం కాదు. ఊరికనే మంచిగా ఉండండి మంచిగా ఉండండి అంటే మామూలు పదం అనుకుంటున్నారేమో. మంచిగా ఉండటం అనేది తపస్సు. మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం అనేది నిత్య తపస్సు జరుగుతుంది. నువ్వు కళ్ళు మూసుకు కూర్చోక్కర్లా, నిత్య తపస్సు జరుగుతుంది. అంతరంగంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది. అంతరంగంలో అత్యద్భుతమైన మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అనంత ఆత్మశక్తి వైపు నీ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. ఆ సృష్టి శక్తి నడిపించేస్తుంది నిన్ను. నువ్వు ఆహారం తింటుంటే నీ శరీరాన్ని ఎదిగిస్తుంది ఎవరు? అసలు నీకు పుట్టుకిచ్చింది ఎవరు? నీకు ఈ 100 సంవత్సరాల జీవితం ఇచ్చింది ఎవరు? నువ్వు జీవించడానికి అనువుగా ఇన్ని సమకూర్చి పెట్టింది ఎవరు? మొత్తం సృష్టి శక్తిలో కదా ఇది సాగుతుంది, ప్రకృతిలో కదా, విశ్వంలో కదా.
అలా నువ్వు మంచిగా ధర్మంగా ఉంటే మిగిలినన్ని కూడా విశ్వమే చేసుకుంటూ వెళ్ళిపోద్ది, సృష్టి శక్తి చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నువ్వు దానికోసం ఏం ప్రయత్నించక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. నువ్వు ప్రయత్నించాల్సింది మంచిగా ఉండడానికి, ధర్మంగా ఉండడానికి. మంచి వాళ్ళందరూ మునులే, ధర్మంగా ఉండేవాళ్ళు ధర్మాత్ములందరూ యోగులే, తపస్సంపన్నులే, ఋషులే. అంటే నీ ఆధ్యాత్మిక జీవితం సాగిపోతుంది. మీరు భౌతికంలో ఎప్పుడైతే సంతృప్తిగా మంచిగా ధర్మంగా ఉన్నారో మీ ఆధ్యాత్మిక జీవితం అత్యున్నత శిఖరాల వైపు సాగిపోతున్నది. ఇది జీవిత నడక. మీ శరీరం ఎలా వయసు పెరుగుతుందో అలా మీరు మంచిగా ధర్మంగా జీవిస్తుంటే మీ లోపల ఆధ్యాత్మిక వయసు పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అది మిమ్మల్ని అనంత ఆత్మశక్తులు కలిపేస్తుంది తీసుకెళ్ళి. ఎలా అని అడగండి. మొత్తం ఇప్పుడు జీవితం ఎలా, మరణం ఎలా వస్తుంది, వృద్ధాప్యం ఎలా వస్తుంది, యవ్వనం ఎలా వస్తుంది, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు ఎలా వస్తున్నాయి, ఈ మార్పులన్నీ ఎలా జరుగుతున్నాయి? సృష్టి వలన. అది కూడా అలాగే సృష్టి వలన. మొత్తం సృష్టి, భౌతిక ఆధ్యాత్మికాలన్నీ సృష్టి, విశ్వశక్తే. ఆ ఉన్న శక్తిలో కలిసిపోతావు, అది అద్భుతము కాదు. సృష్టి శక్తిలో, విశ్వశక్తిలో, అనంత ఆత్మశక్తిలో కలిసిపోవడం అద్భుతమే ఉంది. అది నువ్వే అయినప్పుడు, అది నిజమే అయినప్పుడు. కాబట్టి హాయిగా సాగిపోండి. అయితే మన సోదరుడు అడిగిన దానికి ఏంటంటే, మనసు ఎప్పుడు గతాన్నే కోరుకుంటుంది. ఎందుకు అంటే మనసుకు తెలిసిందే గతం. అసలు మనసు అంటేనే గతం. మనసుకి ఏం తెలుసు? అనుభవించినవన్నీ ఉంటాయి, మనసులో ఉండేవన్నీ పాతయే ఉంటాయి. గతం అంటే ఏంటి? అనుభవించినవి, గ్రహించినవి, శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా చిన్ననాటి నుంచి గ్రహించినవన్నీ మనసులో ఉంటాయి. మనసు ఎప్పుడు గతాన్నే కోరుకుంటుంది. ఆ గతమే కదా భవిష్యత్తులో కోరికగా వెళ్తుంది. ఇప్పుడు మనం కోరుకునే కోరికలు ఏంటి? మళ్ళీ నాకు డబ్బు కావాలన్నాం అనుకోండి, గతంలో డబ్బు నాకు తెలుసు, గతంలో 1,00,000 రూపాయలు సంపాదించాను, ఇప్పుడు 1,00,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను. అదే విషయం, కోరిక పెరిగింది అంతే. గతంలో బట్టలు కట్టుకోవడం తెలుసు, అనేకం కొనుక్కున్నాను, ఇప్పుడు ఇంకోలాంటివి కొనుక్కోవాలనుకుంటున్నాను. గతంలో కారులు తెలుసు, వాహనాలు తెలుసు, విషయాలు తెలుసు, వస్తువులు తెలుసు, అవే మార్చి కోరిక వెళ్ళినాయి అంతే. మొత్తం భవిష్యత్తు అంతా గతమే, ఇప్పుడు అనుభవించేదంతా గతమే. గతపు తాలూకా జ్ఞాపకాలే కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలుగా వెళ్తున్నాయి. అదే గతపు తాలూకా విషయాలే మంచిగా కూడా వెళ్తాయి, ఆధ్యాత్మికతగా వెళ్తాయి, అనంత ఆత్మతత్వం వైపు వెళ్ళిపోతాయి. అది మంచి అయినా చెడైనా మొత్తం మనసు అనేది గతము. మనసులో ఉండేది అన్నీ తెలిసినవే. కాబట్టి తెలిసినవే ఉంటాయి కనుక అది ఎప్పుడు మనసు తెలిసినట్టునే కోరుకుంటూ ఉంటుంది, గతాన్నే కోరుకుంటూ ఉంటుంది, పాదాన్నే కోరుకుంటూ ఉంటుంది. మనసు తెలియని దాన్ని కోరుకోలేదు. దీనికి మీకు నేను చాలా శీర్షికల్లో ఒక ఉదాహరణ చెబుతూ ఉంటా. ఈ మధ్యకాలంలో చెప్పాను, చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడో ఒక ఇతర దేశంలో ఒక పెద్ద కేకారణ్యంలో అద్భుతమైనటువంటి జిగిబిగి పండు అని ఒకటి ఉంది. ఆ పండు తింటే అసలు ఎవరు చనిపోరు, వ్యాధులు రావు, నిండు నూరేళ్లు కాదు, హాయిగా జీవితకాలం శాశ్వతంగా బతుకుతారు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు. అది జిగిబిగి పండు. ఆ జిగిబిగి పండు మీకు తెలుసా? మీరు తినగలరు ఇప్పుడు దాన్ని? ఇంతవరకు దాన్ని ప్రపంచంలో ఎవడో చూడలేదు, ఎవరికి తెలియదు. కానీ అది ఉందని తెలుసు, శాస్త్రాల్లోనో పురాణాల్లోనో ఇతిహాసాల్లోనో ఎక్కడో రాసి ఉంది అనుకోండి. నేను ఊరికి చెబుతున్న కథండో, ఎతికారు దానికోసం. అలాంటి పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటివి ఏముండవు, మామూలుగా చెబుతున్నా. మీరు ఆ జిగిబిగి పండుని ఎప్పటికైనా మీ మనసు కోరుకుంటుందా? ఎందుకని అసలు మీకు తెలియదు కది, అసలు మీకు తెలియదండి. జిగిబిగి పండు అని నిజంగా ఉందండి, ఎక్కడో ఉంది. పోనీ అదేమి నిన్ను బతికించేయదు, అనారోగ్యాలు రాకుండా చేయదు, కానీ మామూలు చాలా రుచికరంగా ఉంటుంది. సామాన్య పండు లాంటిది, యాపిల్, దానిమ్మ, జామ, బొప్పాయి, అలాగే అది కూడా ఒక పండు, జిగిబిగి పండు. తింటే బాగుంటుంది, కానీ మనం ఎప్పుడు చూడలేదు, ఆ పేరు ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మన మనసు ఆ జిగిబిగి పండు కావాలని కోరుకుంటుందా? నీకు తెలియదు దాన్ని ఎలా కోరుకుంటావు? అసలు నువ్వు కోరుకునేవన్నీ నీకు తెలిసినవే అయి ఉంటాయి, నువ్వు తెలుసుకుంటున్నవే అయి ఉంటాయి. అందుకని తెలుసుకునే విషయాలు ఎంత తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలో ముందు తెలుసుకో. అందులో భయాలుంటాయి, బాధలుంటాయి, దుఃఖాలుంటాయి. అవే కోరికలను పెంచేవై ఉంటాయి, అవే ఆధ్యాత్మికమై ఉంటాయి, జ్ఞానమై ఉంటాయి. అందుకని ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, ఎంత తెలుసుకోవాలనుకుంటున్నావు చూసుకో, అనవసర విషయాలు తెలుసుకోకు. ఇక సోదరుడు అడిగిన దాని ప్రకారం అయితే మనసు అంటేనే గతం. మనసు ఎప్పుడు మనసులో ఉండేవన్నీ గతపు తాలూకా విషయాలే ఉంటాయి. మనసుకు అంతకంటే ఇంకేం తెలియదు. ఎందుకనంటే శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటి ఈ శరీర ఇంద్రియముల ద్వారా చిన్ననాటి నుంచి ఈనాటి వరకు మనం అనుభవించినటువంటి, గ్రహించినటువంటి విషయాలు మనసుగా మారుతాయి. కాబట్టి మనసులో ఉండేంత పాత చింతకాయ పచ్చడే. కాబట్టి అది ఎప్పుడు పాత వాటినే కోరుకుంటుంది, గతాన్నే కోరుకుంటుంది. మనసు అంటేనే గతము.
ఆ గతం నుంచి భవిష్యత్తులోకి చేస్తున్న ప్రయాణమే ప్రస్తుతం. అది ఇప్పుడు ప్రస్తుతంలో పాత మనసును ఆధారంగా చేసుకొని ప్రస్తుతంలో ఆ జ్ఞాపకాలతో జీవిస్తున్నాం. ఎందుకని నేను పలానా మనిషిని, ఈమె నా భార్య, ఈ నా భర్త, ఇది నా ఇల్లు, ఇది రోడ్డు, ఇది మా ఊరు, ఇది నా వాహనం, నేను ఇలా తోలొచ్చు అని ప్రస్తుతం మనం చేసే పనులన్నింటికి ఆధారం గతపు మనసులో ఉన్న జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు ఆ గతం లేకపోతే ఇప్పుడు నేను ఎవరో నాకు తెలియదు. పొద్దున్నే లేచి నేను ఎవరండి అని అడుగుతాను. అందుకని విషయాలు అర్థం చేసుకోండి, చక్కగా మిమ్మల్ని మీరు గమనించుకోండి, దేనికి భయపడకండి, బాధపడకండి, దుఃఖపడకండి, ప్రతిదానికి కంగారు పడటం అలవాటు చేసుకోబాకండి. అసలు ఈ శరీరం నేననేటువంటి బలమైన భావాన్ని పెంచుకోబాకండి. ఎందుకంటే లేని చోట నుంచి వచ్చాం, ఇంతకుముందు అసలు లేం మనం, మళ్ళీ లేని చోటకి వెళ్ళిపోతాం. మధ్యలో ఇది నాది అనుకుంటున్నాం, అనుకున్నాను దానికి ఏం కావాలో ఎంత కావాలో మీ పరిధిలో మీరు ఇవ్వగలిగింది దానికి సమకూర్చుకుంటారండి. అది సృష్టి చేసిన ఏర్పాటు అంతే. అందులో మీరు ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం కొంచెం తెలుసుకొని ఆధ్యాత్మిక చదువుకుంటూ వెళితే ఇంకా మీకు అద్భుతంగా విషయాలు ఎక్కువ అర్థమవుతాయి, చక్కగా తెలుస్తుంది. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు మంచిలో ఉంచుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు ధర్మంలో ఉంచుకోగలుగుతారు. చక్కగా మీ నడక హాయిగా సాగిపోద్ది. ఒకటే గుర్తుపెట్టుకోండి, లేని చోటు నుంచి వచ్చాం, లేని చోటుకి వెళ్ళిపోతాం. ఆ లేని చోటు అంటే ఏం లేని చోటు? శబ్దస్పర్శ రూపరస గంధములు లాంటికి సంబంధించిన వస్తువులు, విషయములు, పదార్థములు లేని చోటు అని అర్థం. ఏముంది అక్కడ? ఆకాశము వలె సర్వము వ్యాపించి ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి ఉంది. దాన్ని మనం ఖాళీ అంటున్నాం. ఆ ఖాళీలో కలిసిపోతాం. ఆ ఖాళీలోంచి వచ్చాం, ఆ ఖాళీలో కలిసిపోతాం. సింపుల్. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే దాన్నే మహాత్ములు అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అంతే. అర్థం చేసుకోండి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు మంచిలో, ధర్మంలో నడుపుకోండి. ధర్మంలో మంచిలో సాగుతాం వెళ్ళటం అంటే, భౌతిక జీవితంలో మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం అంటే ఆధ్యాత్మికతలో మీరు సాధన చేస్తున్నట్టే లెక్క. మీ ఆధ్యాత్మిక జీవితం అద్భుతంగా సాగుతుంది. మీరు మునులే, ఋషులే, యోగులే, తపస్సంపన్నులే, ఆ మార్గంలో వాళ్ళే. కానీ ఆ బోర్డులు పెట్టుకోవాకండి, నేను ఋషిని మునిని అని బోర్డులు పెట్టుకోవాకండి, పిచ్చోళ్ళు అనుకుంటారు. పూర్వం అలా పిలిచారు కాబట్టి అది చెబుతున్నా. మీరు వాళ్ళంతా ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటారేమో, కాదు. మంచిగా ధర్మంగా బతికితే ఆధ్యాత్మిక సాధనలో మీరు కూడా అదే, నేను కూడా అదే అని. భౌతికంలో మంచిగా బతకడమే ఆధ్యాత్మిక సాధన. సాధన సాగిపోతున్నట్టే, అదే అంతిమానికి తీసుకెళ్ళిపోద్ది. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.